రోజున మీరు రాసిన సినిమాలు ఏంటి? ఆ ట్రాన్సిషన్ ఎట్లా జరిగింది? ఒక రచయిత అన్నవాడు అనుభవం పెరుగుతున్న కొద్దీ ఆ రచయిత తాలూకా డిమాండ్ అన్నది సినిమా ఇండస్ట్రీలో పెరుగుతుంటుంది. బట్ రచయితలు ఫేడ్ అవుట్ అవుతుంటారు. ఎందుకండి కారణం? ఇవాళ ఇండస్ట్రీలో నాతో పాటు రాసిన వాళ్ళు పరచూరు బ్రదర్స్, సత్యానంద్ గారు, వాళ్ళతో పాటు నేను. అంటే డైరెక్టర్లే స్క్రిప్ట్ రాసుకోవడం, డైరెక్టర్లే డైలాగ్ రాసుకోవడం. ఎందుకంటే అలా లేకపోతే డైరెక్టర్కి ఎఫిషియన్సీ లేదనుకునే రోజులు వచ్చేసాయి. అంటే రైటర్ మీద ఆధారపడతాడులే ఇప్పుడు నువ్వు, అంటే గబుక్కుని తనంతటి తను రాసుకోలేడు, తనంతటి తను ఆలోచించలేడు అనేది మైనస్ పాయింట్ అవుతుంది అన్నది ఒకటి ఏదైనా ఉంది. ఇవాళ మన హీరోలు అంటే ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ గారు మనం చూసిన తరమే. బట్ రామ్ చరణ్ కానీ, ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ కానీ, ఇప్పుడున్న బ్యాచ్ అందరూ కూడా యంగ్స్టర్స్ ఎవరైతే సక్సెస్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా రైటర్ అంటే డైరెక్టర్, రైటర్ అనే ఫీలింగ్ డెఫినెట్గా 100% వాళ్ళ ఫీలింగ్ ఉంది. బట్ ఆ విషయంలో రాజమౌళి గారిని మెచ్చుకోవాలి కదండి. ఆయన సినిమాలు తీసే వాటికి బుర్ర సాయి మాధవ్ గారు కూడా డైలాగులు రాశారు. ఎందుకంటే విజయేంద్ర ప్రసాద్ గారు కథ ఇవ్వగలడు, క్యారెక్టర్స్ ఇవ్వగలడు. కథ ఫ్లో, సినిక్ ఆర్డర్ అంతా కూడా రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు కలిసి సెట్ చేయగలరు. కానీ డైలాగ్ నేను రాయను బాబు, ఎవరితోనో రాయించని ఎమరత్నాన్ని ఆయనే ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు జంజాల్ గారు ముద్దమందారం చేసినప్పుడు కోనేరు రవీంద్రబాబుకి చేశారు సినిమా. కోనేరు రవీంద్రబాబు ఏమి మొగ్గలు కాదు. అయిపోయింది మీద అక్కడాగండి. మీకు తెలియని విషయం అందరికీ చెప్తున్నా, కోనేరు రవీంద్రబాబు మెయిన్ ప్రొడ్యూసర్ కాదండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎందుకు ఆయన అంతలా సక్సెస్గా నిలబడడానికి డైరెక్టర్గా మీదైన ఎనాలిసిస్ ఏంటండి? నా ఉద్దేశం ప్రతిభ, పట్టుదల, కృషి, డిసిప్లిన్. పవన్ కళ్యాణ్ గారికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మధ్యన ఉన్న ఆ అనుబంధం, అసలు ఈయన ఎందుకు ఆయన్ని ఎక్కువ నమ్ముతాడు త్రివిక్రమ్ గారిని? మామూలుగా ఒక రైటర్గా వెళ్తున్న ఒక త్రివిక్రమ్, ఓ హీరోగా వెళ్తున్న పవన్ కళ్యాణ్, జల్సా ఇస్ ఎ బిగ్ బ్రేక్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. దిస్ ఈజ్ మై స్పెషల్ ప్రోగ్రామ్, మై స్పెషల్ టచ్. ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ చాలా క్వాలిటేటివ్ గెస్ట్. ఎందుకంటే తెలుగులో దాదాపు 100 సినిమాలు రాసి, కన్నడం, హిందీ, తమిళ్ అంతమంది పెద్ద డైరెక్టర్లతో, పెద్ద హీరోలతో, పెద్ద పెద్ద హిట్లు, పెద్ద డైరెక్టర్లతో పనిచేసిన ఒక సుప్రసిద్ధ రచయిత ఆయన. ఆయన పేరే తోటపల్లి సాయినాథ్ గారు. ఈరోజు మనతో పాటు ఆయన స్టూడియోలో ఉన్నారు. ఆయన అనుభవాలు, ఇన్నాళ్ళు ఆయన ప్రయాణం, అందులో ప్రయోగాలు, ఎన్నో విచిత్రమైన జ్ఞాపకాలు, వాటన్నిటిని మనతో పంచుకోవడం కోసం మన స్టూడియోకి వచ్చారు. లెట్ us వెల్కమ్ హిమ్ విత్ బోత్ ద హ్యాండ్స్. సార్, గుడ్ మార్నింగ్ సాయినాథ్ గారు. నమస్తే. నమస్తే. సో హ్యాపీ మిమ్మల్ని స్టూడియోకి మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీది అపారమైన అనుభవం, ఎన్నో సినిమాలు, అన్ని లాంగ్వేజెస్లో పనిచేశారు, గొప్ప గొప్ప సినిమాలు రాశారు. అది నాకు మీరంటే ఉండే ప్రత్యేకమైన గౌరవం ఏంటంటే, ఒక సిరివెన్నెల, స్వాతిముత్యం ఇలాంటి సినిమాలు, అభిలాష, ఛాలెంజ్, మరణోదంగం అండ్ పడయప్ప, తమిళ్ పడయప్ప, ఇవన్నీ చాలా గొప్ప ప్రయాణం మీది. ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు మీరు అంత బిజీగా లేరు, టు బి వెరీ ఆనెస్ట్. అంటే రాస్తున్నారు, వర్క్లో ఉన్నారు, కానీ ఆ రోజున మీరు రాసిన సినిమాలు ఏంటి? ఆ ట్రాన్సిషన్ ఎట్లా జరిగింది? ఒక రచయిత అన్నవాడు అనుభవం పెరుగుతున్న కొద్దీ ఆ రచయిత తాలూకా డిమాండ్ అన్నది సినిమా ఇండస్ట్రీలో పెరుగుతుంటుంది. బట్ రచయితలు ఫేడ్ అవుట్ అవుతుంటారు. ఎందుకండి కారణం? ఇవాళ ఇండస్ట్రీలో నాతో పాటు రాసిన వాళ్ళు పరచూరు బ్రదర్స్, సత్యానంద్ గారు, వాళ్ళతో పాటు నేను, సాయినాథ్. అంటే 100 సినిమాలు దాటిన వాళ్ళు తక్కువ మందే ఉన్నాం. అవును. ఇవాళ కూడా ఒక 4 సినిమాలు భక్త కన్నప్పతో సహా చేస్తున్నాను నేను. అవునులేండి. దేవుడి దయ వల్ల ఎవ్రీ ఇయర్ 3 ఫిల్మ్స్ 4 ఫిల్మ్స్ చేస్తున్నాను. అవును. బట్ పెద్ద హీరో సినిమా అనేది నాకు దాదాపు రాఖీ తర్వాత చేయలే. యువర్ రైట్. ఇక్కడ ఏమవుతుందంటే, మేము వచ్చినప్పుడు 84లో నాకు ఫస్ట్ సినిమా సితారా, స్వాతిముత్యం, స్వయం కృషి, స్వర్ణకమలం, ఛాలెంజ్, మన్నముదంగం, ఇట్లా వరుస పెట్టి బోల్డ్ పెద్ద లిస్టు. అందులో స్వర్ణకమలం కానీ, స్వాతిముత్యం కానీ, చాలా బాగా మంచి పేరు వచ్చింది. ఛాలెంజ్ లాంటిది
అటు చిరంజీవి సినిమాలు, ఇటు విశ్వనాథ్ గారి సినిమాలు, అటు వంశీ సినిమా చేయటం అనేది గ్రేట్ విషయం. కుదిరింది అంతే. అదే సమయంలోనే ఒక మహేష్ భట్ క్రిమినల్ చేయటం, అటు హిందీకి వెళ్ళటం ఆయన ద్వారా, అలాగే కెఎస్ రవికుమార్తో విలన్ చేయటం, ఆయనతో పంచతంత్ర, తెనాలి, తమిళ్లో పడయప్ప వర్క్ చేయటం రజనీకాంత్, ఇలా జరిగింది. నేను ఇప్పుడు ఏమంటానంటే ఆ రోజుల్లో మేము లైమ్ లైట్లోకి వచ్చినప్పుడు కూడా వడ్డపాటి రాధాకృష్ణ గారు కానీ, లేదు ఆత్రేయ గారు కానీ, ఈవెన్ ఆరుద్ర గారు, వీళ్ళందరూ రాస్తుండేవారు. ఒకసారి ఆత్రేయ గారు అయితే మా ఇంటికి వచ్చారు, ప్రేమాన్ సినిమా తీస్తూ రామనాయుడు నన్ను పిలవకుండా నువ్వు వెళ్ళడం వెంటనే బుద్ధి ఉందా అని. అవునా? సురేష్ కృష్ణ వెళ్ళి అడిగట, నాకు తెలియదు, ఆ రైటర్ని అడగలేదు, రామానాయుడు గారిని అడిగాను. ఎందుకని మా ఇంటికి వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు, ఒక కప్పు కాఫీ ఇచ్చారు మా ఇంట్లో మా అమ్మగారు. అప్పటికే నాకు పిలిగాల, రాగానే పెద్ద ఆయన వచ్చారు రా అని. అప్పుడేం మొబైల్ లేవు కదా, నేను కంగారు పడిపోయి దండం పెట్టా. ఏమిటో దండాలు, సరే ఏమిటిది నువ్వు రాయటం ఏంటి, ప్రేమ అని 2 అక్షరాలు ఉన్నప్పుడు ప్రేమ్ నగర్ రాసి నేను బతికుండగా రామానాయుడు సినిమా నువ్వు ఎందుకు రాయాలి, బోల్డ్ రాసుకుంటున్నావు కదా అన్నాడు. మీకు ఎందుకు గురుగారు, మీరు గ్యారంటీగా రాస్తారు, మీరు ఆ సినిమా రాస్తున్నారు అంతే అన్న. వెళ్ళిపోయా. మధ్యాహ్నం కారు పంపించి రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి పొన్నుస్వామితో మాట్లాడి, ఆయన అప్పుడు 4 గంటలకు వస్తారంటే మళ్ళీ ఏదో పని చూసుకుని రామారావు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళేటప్పటికి నాయుడు గారు ఉన్నారు. ఏంటి అన్నాడు. ఏంటి సార్ డైరెక్ట్గా ప్రేమ్ నగర్ చేసి నేను ఉండగా నువ్వెవడరా ప్రేమ రాయడానికి అంటున్నాడు ఆయన. అంటే సురేష్ కృష్ణ వచ్చాడు, నవ్వాడు. సార్ ரொம்ப வாட்டி சொல்லியிருக்காரு சார், பட் என்ன பண்ணுறது நீ தெரியாது, அவர் வீடு அட்ரஸ் கூட சொன்னாరు, இன்னும் தெரியாదని சொன்னாరు సార్, அவர் ఎప్పుడో కనిపించారు అన్నాడు. ఏదో తెలుసుకోవడం పెద్ద ఇంపాసిబుల్ ఏం కాదు. శంకరాభరణం హౌస్లోనే ఉన్నాను నేను. ఓకే. ఆ ఇల్లు అద్దెకుండి శంకరాభరణం, సాగర సంగమం అవి చేశాక వాళ్ళు సొంత ఇల్లు కనుక్కొని వెళ్ళిపోయారు. వాళ్ళు 10 నెలలు వెళ్తున్నారంటే వాటికి అడ్వాన్స్ ఇచ్చి ఆ ఇల్లు బ్లాక్ చేసి మా ఫ్యామిలీని షిఫ్ట్ చేశారు. అట్లా కుదిరింది అంతే. సరే ఈయనతో ఏంటంటే నాకు రచన సహకారం అయింది, మాట్లాడినాయండి, డబ్బులు అనుకో 10,000 ఇచ్చారు, ఆయన ఏదో రాసింది చేసి మాట్లాడి ఉంటుంది, రచనా సహకారం నా పేరు ఉంటుంది. ఓకే. ఇలాగా కరెక్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సాయినాథ్ అనే బచ్చాగాడు కొత్తగా వచ్చి రాస్తుంటే వాడిని ప్రేమ్నగర్ రాసిన ఆయన వదిలి సాయినాథ్కి స్వర్ణకమలం బారాశుడు ఇది రాస్తాడని ప్రేమ ఇవ్వటం, సురేష్ కృష్ణ నా దగ్గర రావటం, ఆత్రేయ గారు ఉండగా, అంటే హ్యాపెన్స్. అలాగే ఇవాళ కూడా ఎవరైతే ఉన్నావో లబ్ధ ప్రతిష్ఠులైన రైటర్లు అందరూ దాదాపు పరశుడు గారు కానీ, సత్యానంద్ కానీ, సాయినాథ్ కానీ చేస్తుంటారు, చేయకుండా ఉండరు. నువ్వు అన్నట్టు మునుపున్నంత ముమ్మరంగా వాళ్ళ పేర్లు, వాళ్ళ కథా మాటలు అవి ఉండట్లేదేంటి అనే ప్రశ్నకి తరాలు మారే కొద్దీ ఆల్ ది పీపుల్ హూ ఆర్ కమింగ్ యంగ్స్టర్స్ యాజ్ డైరెక్టర్స్ దే ఆల్వేస్ ప్రిఫర్ యంగ్స్టర్స్ టు కమ్ అప్. కాబట్టి అందులో ఇప్పుడు నీకు తెలుసు 10 ఏళ్లగా ఒక రైటర్ అనే పొజిషన్ దాదాపు తగ్గింది. ఎందుకంటే ప్రతివాడు రైటర్ డైరెక్టరే. మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్ దే ఆర్ రైటర్స్ ఫర్ దెమ్సెల్వ్స్, ఆర్ మునుపు కన్నా డిఫరెంట్గా 5-6 రైటర్స్ అని ఎంబటి ఉంటారు. బోల్డ్ అంతా ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, బోల్డ్ అన్ని సినిమాలు చూస్తారు. కథ ఇవ్వాల్సిన అవసరం కానీ డైలాగులు ఎవరో రాయాల్సిన అవసరం లేదు, వాడే రాసుకోగలడు. కంట్రిబ్యూషన్ బోల్డ్ అంత ఉంది. మునుపులా లేదు. మేము ఉన్నప్పుడు రైటింగ్ అనేది డిఫరెంట్ ప్రొఫెషన్. రైటర్ అనేది డిఫరెంట్ ఫ్యాకల్టీ. వాడిని పిలిస్తే వాడు వచ్చి డిస్కస్ చేయాలని అట్లా ఉండేది. బట్ 2000 నుంచి మెల్లిగా మారింది. యమా ఫాస్ట్గా 20th నుంచి 2020 నుంచి యమా ఫాస్ట్గా మారింది. డైరెక్టర్లే కథలు తయారు చేయడం, డైరెక్టర్లే స్క్రిప్ట్ డైలాగ్ రాసుకోవడం, అప్కమింగ్ డైరెక్టర్లే అసిస్టెంట్లుగా ఉండి వాళ్ళు హెల్ప్ చేయడం. రైటర్ అండ్ డైరెక్టర్ ఇస్ ఏ కామన్ థింగ్. అంటే పూర్వం అనేవారు కదా, స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంటే ఇంటి పేరులా పెట్టుకుంటారు, స్క్రీన్ ప్లే రైటర్సే చేసేవాళ్ళు స్క్రీన్ ప్లే, కానీ స్క్రీన్ ప్లే అని డైరెక్టర్ పెట్టుకునేవారు. కరెక్ట్. అట్లా రైటర్స్ కి లబ్ధ ప్రతిష్ఠులు అయినా కూడా అది ఎవరు, పైగా ఆయన జోలికి మనం ఎందుకు, ఆయన ఎప్పుడో స్వాతిముత్యం రాశారు, లేదా పెద్ద సినిమాలు అప్పుడెప్పుడో రాశారు. ఇప్పుడు వెళ్తే ప్రొడ్యూసర్కి ఏమో 8 లక్షలు అడుగుతాడు అని కంగారు ఉంటుంది, డైరెక్టర్కి ఏమో పాత ఆయన వెళ్ళి మనం రెస్పెక్ట్ ఇచ్చి మరి గబుక్కను మారిస్తే బాగుంటుందా, ఇవన్నీ ఉంటాయి. ఆయన ఫ్రాంక్గా ఉంటాడు, అప్డేటెడ్గా ఉంటాడు, డైలీ థియేటర్లోనే సినిమాలు చూస్తాడు. సాయినాథ్ అనేవాడు అని నాతో ట్రావెల్ చేసిన వాళ్ళే తెలుస్తుంది. డబ్బులు కూడా పింటూ ఎలిఫెంట్. ఇప్పుడు 35 లక్షల కోట్ల ఒక థర్మల్ స్టేషన్ ఇవ్వగలిగిన రిలయన్స్ వాళ్ళు ఆ రిలయన్స్ స్టోర్లో 3 రూపాయల కొత్తిమీర కట్ట కూడా అమ్ముతారు. వాళ్ళు నాకు ఆదర్శం. వచ్చే ప్రొడ్యూసర్ వాడి బడ్జెట్ బట్టి వాడి ఫీజు ఉంటుంది, అంతేగాని అందరినీ ఒకేలా. అదే కదా సినిమా బడ్జెట్, దాని రేంజ్, వాడికి వచ్చే ప్రాఫిటబిలిటీ అన్నీ ఉంటాయి. మనం అడిగేటప్పుడు డెఫినెట్గా డబ్బులు తీసుకొని చేస్తాం, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది.
ఓకే, అది తెలియదు కదా, చాలా మందికి తెలియదు. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్న పాయింట్ లోనే అంటే డైరెక్టర్లే స్క్రిప్ట్ రాసుకోవడం, డైరెక్టర్లే డైలాగ్ రాసుకోవడం, ఎందుకంటే అలా లేకపోతే డైరెక్టర్ కి ఎఫిషియన్సీ లేదనుకునే రోజులు వచ్చేసాయి. కరెక్ట్, అంటే రైటర్ మీద ఆధారపడతాడులే ఎప్పుడు, అంటే గబుక్కుని తనంతట తను రాసుకోలేడు, తనంతట తను ఆలోచించలేడు అనేది మైనస్ పాయింట్ అవుతుంది అన్నది ఒకటి ఏదైనా ఉంది. ఇవాళ మన హీరోలు అంటే ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ గారు మనం చూసి తరమే. బట్ రామ్ చరణ్ కానీ, ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ కానీ, ఇప్పుడున్న బ్యాచ్ అందరూ కూడా యంగ్స్టర్స్ ఎవరైతే సక్సెస్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా రైటర్ అంటే డైరెక్టర్ రైటర్ అనే ఫీలింగ్ డెఫినెట్గా 100% వాళ్ళ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే వాళ్ళే కథ తెచ్చుకుంటారు, వాళ్ళు వినిపిస్తారు, వాళ్ళే స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు, స్క్రిప్ట్ వాళ్ళు వినిపిస్తారు, కరెక్షన్స్ వాళ్ళు చేస్తారు. వాళ్ళకు బ్యాచ్ ఉండని ఎవరు ఉండని, హీఈస్ ద లీడర్ ఆఫ్ ద టీమ్. అంతే కదా, దానిలో ఆ టీంలో ఎవరు రాసినా అంతే, బట్ డైరెక్టర్ అకౌంట్ లోకే వస్తుంది. అంతేగాని మీ దగ్గర కథ ఉందా అని అడిగే ప్రశ్న ఇవాళ అవసరం లేదు, ఆ పరిస్థితి లేదు. ప్రొడ్యూసర్కి లేదు, డైరెక్టర్ లేదు, పర్టికులర్గా హీరోస్కి అస్సలు లేదు. బట్ ఆ విషయంలో రాజమౌళి గారిని మెచ్చుకోవాలి కదండి. ఆయన సినిమాలు తీసే వాటికి బుర్ర సాయి మాధవ్ గారు కూడా డైలాగ్ ఇస్తారు. ఎందువల్ల అంటే రత్నం ఆయన రాసేవాడు. ఎందుకంటే విజయేంద్ర ప్రసాద్ గారు కథ ఇవ్వగలడు, క్యారెక్టర్స్ ఇవ్వగలడు, కథ ఫ్లో, సినిక్ ఆర్డర్ అంతా కూడా రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు కలిసి సెట్ చేయగలరు. కానీ డైలాగ్ నేను రాయను బాబు, ఎవరితోనో రాయించని రత్నాన్ని ఆయనే ఎంకరేజ్ చేశారు. చాలా గ్రేట్. ఆయన రాస్తానంటే ఎవరు వద్దంటారు? ఆయన ఏ రోజు రాయలేదు, కథ ఇచ్చారు కాబట్టి ఆయన కూడా రాయదలుచుకోలేదు, రాయలే. అలాగా రాజమౌళి గారు అది కంటిన్యూ, ఆ ట్రెడిషన్ కంటిన్యూ చేశారు. రత్నం కానప్పుడు సాయి మాధవ్ బుర్రా న్యాచురల్గా ఆయన కంటిన్యూ చేస్తారు. సో ఆ రైటింగ్ ఫ్యాకల్టీ అన్నది ఫ్రాంక్గా చెప్పాలంటే మాటల రచయితగా సాయి మాధవ్ బుర్రాయే గార్డ్. లాస్ట్ తర్వాత రాను ఎవరు లేదు. 10 ఏళ్లగా కొత్త రైటర్లు ఓన్లీ రైటింగ్ అనేది తక్కువ, బాగా తక్కువ. ఇప్పుడు ఆయన మహానటికి ఆయన రాశారు, గౌతమి పుత్ర శాతకర్ణికి ఆయన రాసినట్టున్నారు. అవునవును, పెద్ద సినిమాలు, భారీ ఎత్తు సినిమాలకి. యాక్చువల్గా ఇవాళ ఒక సినిమా కనుక హిట్ అయితే ఏ రైటర్ అయినా వెంటనే డైరెక్షన్కి వెళ్ళటం అనేది మామూలు అయిపోయింది. మునుపులాగా రైటింగ్ ఫ్యాకల్టీ నమ్ముకుని 100 సినిమాలు రాస్తారు, దీనిలో ఇంక జరగదు నాకు తెలిసి. 100 రాయటం అనేది ఏ రైటర్ కూడా. కానీ మీరు నార్మల్ గా మీ జనరేషన్ లో జంజాల్ గారు ఒక్కలే అయ్యారండి. అవును, డైరెక్టర్. అవును. మరి మీరు అసలు మీరు ఎంత డైనమిక్ గా ఉండేవారో ఇప్పటికీ అలాగే ఉన్నారు మీరు. చాలా స్పీడ్, మీ డైనమిక్స్ ఎక్కడ తగ్గల. ఇంకా నేను చూస్తున్నా కదా, మీతో పాటు వచ్చిన చాలా మంది రైటర్స్ స్లో అయిపోయారు, బట్ మీరు చాలా డైనమిక్గా యాక్టివ్గా ఉంటారు, అందరితోని చాలా యూత్ఫుల్గా మూవ్ అవుతారు. వర్కింగ్ స్టైల్ కూడా మీరు చాలా ఫాస్ట్. ఇవన్నీ ఉన్నది ఇప్పుడే ఇలా ఉన్నారంటే మీరు ఆ రోజున మీ యంగర్ డేస్లో మీరు డైరెక్షన్ వైపు ఎందుకు వెళ్ళలేదంటే అవకాశం రాలేదా, మీరు ఆలోచించలేదా? దట్స్ ఎ రైట్ క్వశ్చన్. ఫ్రాంక్గా నాయుడు గారు ఫస్ట్ టైం అంటే గోపాల్ తీసుకెళ్ళి నాయుడు గారు సాయినాథ్ అనే రైటర్ అని కథ చెప్పండి ఫస్ట్ పరిచయం చేసింది గోపాలే, బి గోపాల్. వెళ్తే లవ్ స్టోరీ చెప్పా, మనోరథం అనే ఒక కథ ఉండేది, అది చెప్పా. వినగానే నచ్చి గబగబా చెక్ తీసి ఒక 5,000 రాసి ఇచ్చారు. ఇది నువ్వు మా అబ్బాయికి చెప్పండి, మీరు సురేష్ బాబు గారు. సురేష్ బాబు మీద చాలా బాగుంది సార్, మీరు పని చేయండి మురళీమోహన్ రావు సూపర్ అయ్యేది, కమలాసన్ అయితే బాగుంటుంది, నేను చేయగలను అన్నాడు. వైనాశ్రావు విని చాలా బాగుంది, కానీ నేను సుమంతో చేస్తున్నది పనికి రాదండి. గోపాల్కి బాగుంటుంది కదా అంటే, గోపాల్ ఎంతవరకు చేస్తాడో తెలియదు, నాకు బాగా ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి తిరిగాం బయట. అనేటప్పటికీ రాఘవేంద్రరావుకి వినిపించండి, ఆయన ఫైనల్ డేషన్ చెప్తాడని అనిల్ ప్రభాస్ చెప్పాడు. రాఘవేంద్రరావు గారిని సాయినాథ్కి ఇస్తే డైరెక్షన్, లేకపోతే భారతిరాజా గారు చేయాలి, ఎవ్వరు లేదంటే జంజాలు కరెక్ట్, కానీ గోపాల్ కెనాట్ డూ, ఎందుకంటే అన్నీ ఉన్నాయి దీనిలో అని. లవ్ స్టోరీ ఇది. అప్పుడు గోపాల్ గారు డైరెక్టర్ అయ్యారా? ఏవలా ఫస్ట్ కథకే ఒకవైపు పరచూర్ బ్రదర్స్ కథ ఎవరిచ్చారో తెలియదు, ప్రతిధ్వని ఇంకా రానప్పుడు ఈ కథ పట్టుకొని ఆయనకు నచ్చి తిరిగాడు చాలా. గోపాలే నచ్చి నాయుడు గారి దగ్గర చెక్కిపించారు, అక్కడ ప్రభాస్కి వినిపించారు, తను కూడా వచ్చేవాడు. ఎప్పుడు మన రాఘవేంద్రరావు దగ్గర కూడా వెళ్ళాం. ఆయన ఎర్లీ మార్నింగ్ వినేసి, ప్రభాస్ ఏంటి, అనిల్ ప్రభాస్ అని నవిగా వాళ్ళ అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి హీ యూజ్ టు లుక్ ఆఫ్టర్ దట్ నవిగా ఫిల్మ్స్ ద్వారా అప్పట్లో వీళ్ళతో టైఅప్ ఉండే. సురేష్ ప్రొడక్షన్స్ అనిల్ ప్రభాస్ విజయవాడ తను యాక్చువల్గా డిస్ట్రిబ్యూటర్ నవిగాకి. అప్పుడు ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ లో లేదు. సో ఆయన కూడా వినిపించాలి, మన డిస్ట్రిబ్యూటర్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా, వాళ్ళే కదా అది. బట్ నాయుడు గారు అలాగైనప్పటికీ అది ఆగిపోయింది, జరగల. మనోరథం అని ఆగింది. నేను ప్రేమ చేస్తున్నప్పుడు స్వర్ణకమలం చూసి స్వర్ణకమలం సెట్కే వచ్చాడు నాయుడు గారు వైజాగ్.
సుబ్రహ్మణ్యం రెడ్డి గారి ఇంట్లో విశ్వనాథ్ గారికి లంచ్ ఏర్పాటు చేస్తే ఆ రోజు అక్కడ కూడా వచ్చారు ఆయన. నన్ను కలిసి నువ్వు ఎప్పుడు వస్తున్నావు మెడ్రాస్ పలానా రోజు, పునుస్వామి వచ్చి కలుస్తాడు నేను అని వెళ్ళిపోయాడు. నేను మెడ్రాస్ రాగానే నెక్స్ట్ డే మధ్యాహ్నమే పునుస్వామి వచ్చి సార్ రమ్మన్నారని వెళ్తే అడ్వాన్స్ చెక్ ఇచ్చి నీకు ఇదివరకు కథ ఇచ్చాను, అవును ఇది ప్రేమయ్య లవ్ స్టోరీ నువ్వు బాగా రాస్తావు అన్నాను, సురేష్ కృష్ణ చెప్పాను నువ్వు రాసుకో అన్నాడు. రాస్తున్నాను, ఇందా చెప్పిన కూడా జరిగింది. ఆయన ఫైనల్ గా మీరు వినండి, నేను ఆ ప్రేమకి మొదటి 10 రోజులు కంటిన్యూస్ గా ఆన్ ద సెట్ ఆల్ ది టైం. అక్కడ మనకి ఉండేవాడు ఎవరు, షిండే అని కో డైరెక్టర్, అవును మహా పర్టికులర్ 15 రోజులు చేశాడు, 10 రోజుల షెడ్యూల్ ని. అదే నాగార్జున సౌందర్య ప్రేమకైతే ఆయన చేయాలి, చనిపోయాడు. సరే 15 రోజుల షెడ్యూల్లో ఎవ్రీ డే ఉన్నా. షెడ్యూల్ అయిన ఫైనల్ డే 15వ రోజు కాగానే బాగా నచ్చింది ఆయనకి. ఎందుకంటే ప్రేమ ఇస్ ఎ లవ్ స్టోరీ, మహా ఇష్టం రామనాయుడు గారికి లవ్ స్టోరీ. కథ ఎవరిది అది? ప్రేమ సురేష్ కృష్ణది. డెవలప్మెంట్, ట్రీట్మెంట్, డైలాగులు రాశారు. రేవతి క్రిస్టియన్ వర్సెస్ బ్రాహ్మిన్ కథ అది. ఒక సీతాకోచిలక రేంజ్లో ఉంటుంది, బాగుంటుంది, డిఫరెంట్ స్టోరీ. సరే మొత్తానికి ఆ షెడ్యూల్ అయిపోగానే ఒక పార్టీ ఇస్తే ఆ పార్టీలో ఈయన వచ్చాడు, ఎవరు నాయుడు గారు. ఏంటి ఆయన ఇచ్చారు, నువ్వు పని చేయి రేపటి నుంచి అన్ని ఏం సినిమాలు చేస్తున్నావు, ఏదో మరణం పొందుతున్నాం అండి, మౌన పోరాటం, స్వర్ణకమలం డిస్కషన్స్కి వెళ్ళాలి అని చెప్తున్నా. అన్నీ మాని మన సినిమా ఇంకొక 30 రోజులు ఉంటుంది షూటింగు, త్రూఅవుట్ షూటింగ్ షిండే ఎంబటి ఉంటే షిండే ఉండు సాయినాథ్ నువ్వు ఖర్చు చెప్పావు కదా మనోరథం, అది ఇప్పుడు నీకు డైరెక్షన్ ఇస్తాడు ఈయన. ఏం సార్ నేను సాక్షి నువ్వు అని ఆఫర్ ఇచ్చాడు. నాకు మతిపోయింది, ఇదేంటి ఇది డైరెక్ట్ లేదు సార్. నేను అవతల నాకు నాయుడు గారు అదే మన రామారావు గారి సినిమాలు 2 ఉన్నాయి, స్వర్ణకమలం ఆయనే, అప్పారావు, మన్నముదంగు డిస్కషన్స్, చనుమలప్పారావు కాదని లేకపోతున్నాను నేను. లేదు సార్, పైగా అన్నాదమ్ముడు కూడా చేయాలి, నేను వెళ్ళాలి కృష్ణ గారికి, వదిలేసి అలా పోయింది ఒక సీన్, నా వల్ల కాదన్న. సురేష్ కృష్ణ షోకే ఐ విల్ హ్యాండిల్, నో ఇష్యూ అన్నాడు. అయిపోయింది. 15 రోజులు షూటింగ్ అటెండ్ అయ్యాను. మొత్తం స్క్రిప్ట్ రాసే, స్క్రిప్ట్లో ఏ కరెక్షన్స్ ఉన్నా నాతో చేయించేవాడు. గురుగారు ఒక వర్షన్ రాశాడు, దానిలో మంచి కూడా పెట్టావు, మాటలు ఆయన పేరే. చాలా ఆయన మహానుభావుడు, ఆయన గురించి నేను మాట్లాడక్కర్లా కదా, ఆకాశంలో సూర్యుడికి కొవ్వొత్తి చూపించినట్టు. కాబట్టి అలా మిస్ అయ్యా ఫస్ట్ ఛాన్స్. సెకండ్ మీకు గుర్తుంటుంది, విజయబాబు రెడ్డి తోడలుడు కొసరాజు రాజేంద్రబాబు అని ఉంటుంది, తెలుసు, సమర్పణ అని మేము సినిమా చేసాం. బాలచంద్ర అదే మన మణిరత్నం గారు అసిస్టెంట్ ఏక్నాథ్ అని వాడు. అది చేస్తే ఆ సమర్పణలో వినోదంలో కొత్త అమ్మాయి వీళ్ళంతా యాక్ట్ చేశారు. ఆ సినిమా జరిగిన తరిమిల అది జరుగుతున్నప్పుడు నేను చూసి వీడికి వచ్చిన అబ్జర్వేషన్ ఉంది, సాయినాథ్కి డైరెక్షన్ మీద చాలా ఉంది వ్యవహారం అనేది రాజేంద్ర బాబు గ్రహించాడు. ఆయన ఫ్రెండ్స్ ఉండేవారు ఫైనాన్షియల్స్, వాళ్ళు కూడా ఇతను బాగా ఉన్నాడు ఇతనికి. నేనేదో కన్నడకి వెళ్ళి సునీల్ కుమార్ దేశాయ్కి స్మితకి ఒక కథ చెప్పాను, దాని పేరే ఫస్ట్ టచ్. ఓ లవ్ స్టోరీ ఫస్ట్ టచ్. ఈ అమ్మాయి ఒక డాన్సింగ్ డాల్, సిల్క్ స్మిత, ఒక యంగ్స్టర్, ఒక యంగ్ గర్ల్, సిల్క్ స్మిత, వీళ్ళ మధ్య ఒక ట్రయో. చెప్పేటప్పటికి అదే సునీల్ కుమార్ దేశ్కి మహా నచ్చింది. స్మిత పలానా హోటల్లో ఉంది, వుడ్లాండ్స్లో వెళ్ళు అని కారు ఏర్పాటు చేశాడు. వీళ్ళు చెప్పి వచ్చాయి, అడ్వాన్స్ తీసుకోవాలి. అక్కడ మౌర్య హోటల్కి రాగానే దెర్ ఇస్ ఎ మెసేజ్ అంటే, ట్వైస్ యువర్ ఫ్రెండ్ కొసరాజు కాల్డ్ యూ వాంటెడ్ టు స్పీక్ ఇమీడియట్లీ. మాట్లాడితే ఏమైనా అదిరిపోయి ఖర్చు చెప్పావంట సునీల్ కుమార్ దేశాయ్. అవును. స్మిత కూడా చెప్పావు. అవును. స్మిత నాకు ఫోన్ చేసింది, మా ఓన్ బ్యానర్లో సినిమా చేస్తున్నావు, నువ్వు ఏదో ఒకటి చేసి తప్పించి అక్కడ అన్నాడు. సరే పెట్టేశాడు. ఎందుకంటే రాధాకృష్ణ చేయాలని ఎప్పటి నుంచో ఉండే లోపల ఆయనకి. రాధాకృష్ణ గారు స్మిత గారి హస్బెండ్, మంచి క్లోజ్ ఫ్రెండ్ మనోడు. ఎవరు? సిల్క్ స్మిత్ గురించే, సిల్క్ స్మిత గురించే చెప్పేది. సిల్క్ స్మిత వాళ్ళ డేట్స్ అవి చూస్తుండేవాడు మనోడు. ఎవరు? కొసరాజు బాబు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు ఆ రోజుల్లో. రాధాకృష్ణ మంచి ఫ్రెండ్. దాంతో ఫ్లైట్ అలా దిగాను, వాడు గబుక్కని వచ్చాడు, ఆఫీస్కి తీసుకెళ్ళిపోయాడు. రెడీగా 2 పూలదండలు తెచ్చి నాకు ఒకటి వేసాడు. రాజ్కోటిలో రాజు ఉన్నాడు, తను చూదండి వేసాడు. ఏంటి ఇది అంటే, లేదు సార్ నువ్వు అద్భుతమైన కథ చెప్పావంటే స్మితకి, నేను చేస్తున్నాను, ఇది నేను ప్రొడ్యూసర్గా వస్తున్నా, రాజేంద్ర బాబు కూడా చేస్తాడు అంటే. ఇంతలో రాధాకృష్ణ గారు వచ్చారు, స్మిత హస్బెండ్. సైనాథ్ కంగ్రాచులేషన్, యువర్ డైరెక్టింగ్ ద ఫిల్మ్ అని ఒక 10,000 చెక్ ఇచ్చారు. ఇట్ టుక్ హార్డ్లీ 5 minutes ఫర్ మీ. రాజా రూమ్లోకి రా అని తీసుకెళ్ళా. నువ్వు చేయాలి గురు, అదిరిపోయింది, అది ఇది, నువ్వు వాళ్ళకి మాట ఇచ్చా, ఇది నాకు వద్దు దయచేసి. ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం చెక్ రిటర్న్ చేయడం అనేది లేదు. అదే ఫస్ట్ టైం, అదే లాస్ట్ టైం. నార్మల్ గా సినిమా ఇండస్ట్రీలో ఇచ్చిన చెక్ రిటర్న్ చేయలేదు కదా, అది ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం ఇచ్చిపోద్ది. ఎందుకు అని అడిగాడు. నేను చెప్పలే వస్తానన్నా, హడావిడిగా వెళ్ళిపోయా ఇంటికి. నువ్వు అన్నాక కూర్చొని మాట్లాడలేం కదా. రాధాకృష్ణ గారు ఏంటంటే ఏమన్నా కమిట్ అయ్యారా సునీల్ కుమార్ దేశాయ్కి అని అడిగాడు. వాళ్ళ కొద్ది మనం చేద్దామని చెప్పాం కదా అని.
లేదు సార్ నేను చెప్తాను అంటే, మీరు డైరెక్ట్ చేయాలంటే కూడా చేయట్లేదంటే మీరు అన్నాడు. అంతేనండి వస్తానని వచ్చా. తర్వాత ఇంటికి వచ్చాడు రాజా. ఏంటా ఇది అని. ఏమైనా నాకు 2 సిస్టర్స్ ఉన్నారు, 3 అక్కలు పెళ్లి చేశాను, ఇంకో 2 చెల్లెలు చేయాలి, 4 సినిమాలు ఉన్నాయి, డైరెక్షన్ ఎందుకు వస్తాను నేను, ఏమనుకోబాకు, నేను చేయలేను, నువ్వు వలమల జనార్దన్కి ఇంకోళ్ళకి కథ ఇస్తా. కాదు సార్, డైరెక్టర్ అయితే మీ రెమ్యునరేషన్ అలా ఉండదండి. ఎందుకంటే ఇక్కడ అసలు విషయం వినండి, ఇంకా ఉంది, అప్పుడే అవలా. వలమల జనార్దన్కి నేను చేస్తాను. సరే జనాన్ని పంపిస్తాను నిన్ను కన్విన్స్ చేయడానికి. జనార్దన్ పంపించాడు. సగారు మీరు డైరెక్టర్ అయితే నేను పార్ట్నర్ని, బాబునేడు గారు కూడా చేయమని చెప్పారు, మీరు డబ్బులు పెట్టబోయే దాని మీద పర్లేదు అని. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, మీరు చేయండి అన్నాడు. లేదు రాజా, అసలు విషయం చెప్పనా, నేను రాజా ఏంటంటే ఇవాళ ఒక 20 లక్షలు 15 లక్షలు చేసేద్దాం అనుకుంటున్నాడు, అది 30 అవుతుంది, 30 పెడతాం, మేమందరం ఉన్నాం కదా అన్నాడు. డబ్బుల గురించి కాదు, రేపు పొద్దున్న ఈ సినిమా పోయిందయ్యా, 30 లక్షలు వాడికి ఎంత కాస్ట్లీయో నాకు తెలుసు. వాడు రోడ్డు మీద ఉంటే నా డైరెక్షన్ నా వల్ల వద్దు, నాకు ఎవడన్నా ఇసిరేవాడు ఇది పోయినా పర్లేదని ధీమా ఉన్న వాడితోనే సినిమా చేస్తాం. అంటే ఫిల్మ్ ఈజ్ ఎ మొఘల్స్ బిజినెస్. డబ్బు అనేది కాకుండా ఒక ప్యాషన్తో చేయాలి. ఆ కసి ఉన్నప్పుడే అప్పుడు ఫ్రీడమ్ ఇవ్వగలడు. ఎందుకు ఏంటి అని అడిగేవాడు మామూలుగా ఏదో మిర్చి దుకాణం పెట్టుకోవచ్చు, ఫైనాన్స్ వ్యాపారం చేయొచ్చు. సినిమా మీరు అలా అంటున్నారు కదా, బ్రేక్ ఇవ్వండి. ఒక్క పాయింట్ మీద రిఫ్యూజ్ చేశా. ఇప్పుడు జంజాల్ గారు ముద్దమందారం చేసినప్పుడు కోనేరు రవీంద్రబాబుకి చేశారు సినిమా. కోనేరు రవీంద్రబాబు ఏమి మొఘల్ కాదు. అయిపోయింది, మీరు అక్కడాగండి. మీకు తెలియని విషయం అందరికీ చెప్తున్నా, కోనేరు రవీంద్రబాబు మెయిన్ ప్రొడ్యూసర్ కాదండి. కోనేరు రాజేంద్ర ప్రసాద్ అని నాని, మన జంజాల గారి క్లాస్మేట్, అతను ప్రొడ్యూసర్. మేము అతను అబుదాబిలో దుబాయ్లో బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసి బ్రహ్మాండంగా పైకి వచ్చాడు. ఆఫ్టర్ ఆల్ అతనికి 25 లక్షలు. ఎంత కావాలరా అన్నాడు. 15 అన్నా. నేనున్నా చదివారాలో ఆ ఫ్యాపెనింగ్ అప్పుడు రాసా, ముద్దమందారం బుక్లో రాసా, ఇది 15 లక్షలు కావాలంటే 25 వేస్తున్నాను రా, మా అన్నయ్య వస్తాడు రేపటి నుంచి ఇన్ఛార్జ్ అతను. అంతే, డబ్బులు పెట్టింది అది కరెక్ట్ స్కీమ్, నాకు నచ్చింది. అదంతే, జంజాల గారి స్కూలే నేను ఫాలో అయిన స్కూలే జంజాల గారు కూడా చేశారు, అదే నువ్వు రైట్ అన్నట్టు. ఎవరైనా చూస్తూ చూస్తూ ఫ్రెండ్ డబ్బులు పోగొట్టడం అంటే కామన్ సెన్స్ ఉన్నట్టు కష్టం. అదేలేండి, మీరు ఒక నాకు ఏం 1.5 చేయండి సార్ నేను అనేవాళ్ళు వస్తే ఇవ్వాలి. కాబట్టి ఆ రోజుల్లో 10-15 లక్షలు అలాంటివి. అవునులేండి. ఇప్పుడు అది కాబట్టి మీరన్న జంజాల గారికి కూడా ఒక ప్రిన్స్ ఉన్నాడు వెనకాల, ఆడు కనబడ్డ ఎవరికి ఆడే కొనేరు. చాలాసార్లు రఘు కూడా చెప్పాడు, చాలాసార్లు తన ఇంటర్వ్యూలో కూడా రఘు చెప్పాడు ఆ విషయం. సెట్ చేసింది రఘునే, కెమెరామెన్ గోపాల్ రెడ్డికి ఇచ్చారు, తను ఉంటాడు కాబట్టి అని. తర్వాత ఎప్పుడు ఇతనికి డైరెక్షన్ కెమెరా ఇచ్చాడు, కానీ మొత్తం సెటప్లో రఘు పాత్ర చాలా ఉంది. అలాగా ఆ నాని గారు లేకపోతే, ఆ కోనేరు రాజేంద్ర లేకపోతే, రాజేంద్ర ప్రసాద్ లేకపోతే, అతను క్లాస్మేట్, ఏరే ఫ్రెండ్ జంజాలకి. డైరెక్ట్గా ఆడి పిలవరా అన్నాడు వెంటనే రఘుని. తను ఎక్కడో హర్ట్ అయ్యాడు, సినిమా డైరెక్షన్ చేయాలనుకున్నాడు, రూమ్ వేసేసుకుంటే సవేరాలో నేను రమ్మని అన్నాడు. ఎవరు హర్ట్ అయ్యారు? జంజాల గారు ఏదో ఒక విషయంలో హర్ట్ అయ్యారు. దేనికండి అంటే ఇవన్నీ ఇప్పుడు సింపుల్ విషయం అండి. ఇప్పుడు శంకరాభరణం అనే సినిమా వైభవంగా పెద్ద హిట్ అయి కూర్చుంటే అది బ్రహ్మాండమైన వైరల్ అయిపోయింది ఆ టాపిక్. హైదరాబాద్ అంటే మెడ్రాస్ నుంచి విజయవాడలోపు ఎన్ని ఉన్నాయి, అన్ని స్టేషన్స్లో సన్మానాలు వరుసగా జరిగాయి. ఊడూరు, సూళ్ళూరుపేట, కావాలి, జంజాల్ గారికి, విశ్వనాథ్ గారికి వరుసగా జరుగుతున్నాయి. అవును, ఊరూరా వాళ్ళు అంటారు కదా, ఊరూరా వాడవాడ అని. ప్రతి వాళ్ళు పిలిచి సన్మానాలు పెడుతున్నారు, ప్రతి వాళ్ళు అందరం రమ్మంటున్నారు, ఆయన వెళ్తున్నారు. ఇక్కడ ఇది జరుగుతున్నప్పుడు ఒకరోజు ఏబిఎస్ వచ్చి తెనాలిలో, ఏమిటి అందరూ ఆయన పిలుస్తున్నారు, మీ మాటలు ఉపయోగపడ్డాయి, మన పర్టికులర్గా వేటూరు గారి పాటలు ఉపయోగపడ్డాయి, మహాదేవన్ సంగీతంలో మేము నలుగురికి చేస్తున్నాం, శంకరాభరణానికి 4 స్తంభాలు అన్నది మా కాన్సెప్ట్ పెడుతున్నాను, రండి అన్నాడు. ఆయనకి చెప్పండి అన్నాడు. వేటూరు అన్నాడు, పని చేద్దాం, శంకరాభరణానికి 4 స్తంభాలు, హాఫ్ పేజ్ యాడ్ ఇస్తాం, మేము ఇస్తాం డబ్బులు అన్నాడు. అని కడుపు మండిపోయింది లోపల. మనకి పాపులారిటీ లేదు కదా మరి. ఇప్పుడు ఆయన పాటలు, జంజాల్ గారి డైలాగులు పట్టించుకోవాలా ఏమి, ఆయనకి ఇంతమంది రగిలిపోతున్నారు సంగతి తెలియదు ఆయనకి, విశ్వనాథ్ గారికి తెలియదు. అవును, ఆయన ఎదుర్కొంటే చెప్పడానికి మీ అందరికి భయం కదా, ఎవరు మాట్లాడారు, ఎవరే నోరెత్తారు. సరే, అట్లా ఉన్న స్థితిలో మన చల్లపల్లి వెంకటరావు తెలుసు కదా మీకు, మన జంజాల గారి బావమరిది తెలుసు, రాణి గారి అన్నయ్య. ఆయన ఏం చేశాడు, రాజమండ్రిలో ఒక మంచిది పెడతాను నేను, అది కూడా నలుగురు పిలుస్తామని. ఎప్పుడైతే తెనాల్లో నలుగురిని పిలవాలనే దానికి వచ్చి పిలవగానే ఏబిఎస్, మీరును వేటూరు గారు రమ్మన్నారు, మహాదేవన్ ఇబ్బంది అంట,
విశ్వనాథ్ గారు చెప్పారు, మీ ఇద్దరినే రమ్మన్నారు అన్నాడు. నలుగురు కాస్త ముగ్గురు అయింది. సో 4 స్తంభాలు లేవు, 3 స్తంభాలు పెట్టక బాగోదు. విశ్వనాథ్ గారి సన్మానాలు అయితే అదే వాడు ఏదో కళాశ్రవం అంటే వేవేస్ గారి సంస్థానం నుంచి శంకరాభరణం యూనిట్కి అంటే కె విశ్వనాథ్ అనేది ప్రముఖంగా వేయమని అక్కడ వచ్చిన పిఆర్ఓ చెప్పాడు. ఎవరు చెప్పారు ఏంటంటే తెలియదు. డైరెక్టర్ గారే చెప్పుంటారు, ఇంకెందుకని వేసాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు డైరెక్టర్ అనమాట, నువ్వు చెప్పింది వింటాం కదా మేము. డైరెక్టర్ చెప్తే నేను చెప్పాను అనుకుంటారు కానీ నువ్వు చెప్పావా ఆయన ఉద్దేశం మీకు విశ్వనాథ్ గారు అంటే మీ అందరికి వణుకు మామూలు కాదు, టెర్రర్. కాబట్టి అలా జరిగింది. విశ్వనాథ్ గారి పేరుతోనే ఆ సన్మానం కూడా అన్ని సన్మానాలు జరిగాయి. వీటన్నిటిని మించి అంటే ఇది కాకతాళీయంగా జరిగింది, ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు. సభలో జంజాల గారు మన వేటుడు గారు ముందు సీట్లోనే కూర్చున్నారు. వాళ్ళు పిలిచినప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి దండేసుకొచ్చారు తప్ప అక్కడ కూర్చోాలి. అలా కుదిరింది అంతే, అలా జరిగింది. ఇది అయిపోయాక ఈసారి అలా కాదు, 3 చైర్లు వేసి ఒక పెద్ద హంస తయారు చేసి ఊరేగింపు చేద్దాం రాజమండ్రిలో అని ట్రై చేశాడు వాళ్ళ బావమరిది. ఆ ప్రపోజల్ చెప్తేనే 3 ఎందుకంటే ఒకటి చాలు అన్నాడు ఏడి దశరావు. ఈయన అన్నాడని ఎవరు అనుకోరు కదా, పెద్ద ఆయన ఉంటే లేకపోతే ఎందుకు అంటారని సరే వదిలేసాం. ఆ సన్మానం జరిగింది వైభవంగా. గురుగారిని ఒక్కరినే హంస వాహనంలో తీసుకెళ్లారు. అంటే మిగిలిన 2 స్తంభాలు కూడా లేవు, 2 లేవు అసలు, నాగేశ్వర గారికే లేవు. మరి ఇన్ని చోట్ల పిలిచారు, ఆయన కూడా స్టేజ్ మీద పిలిచారు. సరే మొత్తానికి ఆ శంకరాభరణం ఒక డైరెక్టర్కి ఇచ్చిన స్థానం చూస్తే నేను డైరెక్ట్ చేయాలని డెసిషన్ తీసేసుకున్నాడు. February 2nd, 1980 శంకరాభరణం రిలీజ్ అయింది. అలాగే 81లో ఆయన సన్ ఆఫ్ 81, 82లో డెసిషన్ తీసేసుకున్నాడు డైరెక్షన్ చేయాలి. 1 ఇయర్ ట్రై చేసుకుని మొత్తానికి 82కి ముద్దమందరం రిలీజ్డ్. అట్లా జరిగింది. ఓకే, అంటే రైటర్కి ఇవ్వవలసిన అది గౌరవం ఇవ్వకపోగా ఈయన కాంట్రిబ్యూషన్ కూడా అక్కడ గుర్తింపు పొందలేదు. అంత డైరెక్టర్ నేను ఎలా తీసుకుంటానంటే కొన్ని సక్సెస్లు అమ్మవారి ఆశీర్వాదాలు కూడా ఒక మంచి జరగబోయే ముందు ఒకటేదో దిష్టి తీసినట్టు జరుగుతుంది. అలా పాజిటివ్గా తీసుకొని పోతుండే అంతే. ఇంకా అలాంటివి జరగకపోతే జంజాల గారు బిజియెస్ట్ రైటర్, 14 సినిమాలు నేనున్న అసిస్టెంట్గా. అప్పుడు 9 monthsలో 14 ఫిల్మ్స్ హ్యాస్ రిటర్న్, 12 సూపర్ డూపర్ హిట్స్. ఆ టైంలో వదిలేసి డైరెక్షన్కి వెళ్తారు ఎవరు? అవును, బాలుగారు అసలు గట్టిగా దెబ్బలాడారంట. నేను వెళ్ళాలన్నప్పుడు నా చేతిలో 6 ఉంటే మిగతా ఫ్రెండ్స్ అందరూ వద్దన్నారు. ఎవరు? మన మురళీమోహన్ కానీ, మురళీమోహన్ రావు నేను చెప్పేది డైరెక్టర్, మన గోపాల్ కానీ, వాళ్ళు వెల్ విషర్స్. మనకి మా తమ్ముడితో కలిసినప్పుడు కూడా వద్దన్నారు. కలవద్దాయా నీకు ఎందుకు, నెలకో 1,00,000 కావాలంటే వద్దు. అవును, మీ ఇద్దరిది అప్పుడు ప్రకటన కూడా వచ్చింది, కలిపి రాస్తామని. రాసాం కూడా, సాక్షి రాసాం, రావు గారి ఇంట్లో రాసాం, ఇంకా తర్వాత రాయలే. వదిలేసి అలాగా ఎక్స్పెరిమెంట్లు చేయకు, నువ్వు డైరెక్షన్కి వెళ్ళబాకు, హ్యాపీగా ఉన్నావు కదా రైటర్గా, 4 లాంగ్వేజ్ రాస్తున్నావు, వెళ్ళొద్దనే చెప్పారు. అలా అయిపోయింది. 2 సార్లు అలా మిస్ అయ్యా. ఓకే, సో జంజాల్ గారు డైరెక్టర్ అవడానికి అది కారణం, రియల్ కారణం అదేలేండి. విశ్వనాథ్ గారితో నేను గమనించానండి ఇన్ జనరల్ గా, అంటే మీరు బాగా ఆయనతో గెట్ అలాంగ్ అయ్యారు. చాలా 6 సినిమాలు రాయగలిగా. 25 సంవత్సరాల అనుబంధం 2013లో శుభప్రదం అయిపోయారు. అంటే స్వాతిముత్యం, స్వయం కృషి, సిరివెన్నెల, స్వర్ణకమలం, శృతిలయలు, శుభప్రదం, ఇన్ని సినిమాలు చేశా డైరెక్టర్ నా పేరుతో. నా పేరు లేకుండా గోస్ట్ చేసినవి కూడా ఉన్నాయి. ఆయన చేసే సినిమాలు నాకు కుదరక క్రిమినల్ చేస్తున్నావు, పక్కకి వెళ్ళటం, అట్లా ఇట్లా చేస్తున్నా. నేను అనుభవుతున్నది విశ్వనాథ్ గారితో ఏదో ఈ రకమైన మనస్పర్ధనండి, భేదాభిప్రాయం అనండి, లేకపోతే ఈయన మానసికంగా గాయపడడం కానివ్వండి, ఏ కారణమైనా విశ్వనాథ్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చి డైరెక్టర్ అయిపోయారు. అలా కూడా కాదండి, హైలీ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడే నా దగ్గర ఒక మంచి మాట అన్నాడు. అందరూ 14 సినిమాలు హిట్లు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు అంటున్నారయ్యా అని ఆయనే అన్నాడు. ఒక ఫల సముదాయం బ్రహ్మాండంగా ఎదుగుతున్న చెట్టే అంటు తొక్కాలి, ఎండిపోయాక ఎందుకు అంటు తొక్కడం అన్నాడు. మంచి మహానుభావుడు కదా. ఒక మాట అయ్యా, అది పెళ్ళంటలో చిన్నప్పుడే కోటా శ్రీనివాసరావును, రత్నసాగర్ ఒక ఆర్టిస్ట్ ఉంది. అవును, వాళ్ళిద్దరు లవర్స్. అదే విద్యాసాగర్ వైఫ్ కదా. 55, 56 ఏళ్ళకి కలుస్తాడు ఈయన. ఎవరు? ముసలోడై. అవును, కపర్ది. లవ్ స్టోరీ గుర్తుంది నాకు. ఇద్దరు కలిసి బస్సు ఎక్కి లేపుకెళ్ళిపోతుంటే మధ్యలో లఘు సంగ తెచ్చుకోవాలని వెళ్తే బస్సు వెళ్ళిపోయింది. ఆ పెళ్లి మిస్ అయిపోయింది. ఇన్నేళ్ళ కలిసా. అప్పుడు కోటా గారు తెగ మెచ్చుకుంటాడు ఆ డైలాగ్ని. ఆ అమ్మాయి చూస్తే బొట్టు లేదు, మ్యాన్ లేడా అని అనకుండా కళ తప్పి 8 రోజులైంది అంటాడు. ఎంత మంచివాడు. అవును,
చాలా అంటే చాలా కట్టెసి అన్నమాట, గ్రేటెస్ట్ కట్టెసి, ప్రేస్ట్ ప్రేసి. కానీ పరాయవాడి భార్య కళతప్పి అది రైటర్ తాలూకా సంస్కారం. అది జింజాల అంత గొప్ప సంస్కారి. అవునులే, ఎవరిని హట్ చేయడు, ఏ రోజు ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడు, అదే చాలా పాజిటివ్ ఆప్టిమిస్టిక్ ఉంటాడు. అదే సినిమా ఎందుకు రాస్తున్నారు, రకరకాల మనుషులు అడిగినా కూడా ఒక ఫల సముదాయం ఇస్తున్న చెట్టుకే అంటు తొక్కుతారయ్యా, ఎండిపోయిన చెట్టు ఇంకా అంటు తొక్కడం. అదే ఇప్పుడు నేను అంటుంది అదే, జంజాల్ గారు అలాగే డైరెక్టర్ అయ్యారు అయిపోయారు, శంకరాభరణం నుంచి. ఓకే, డైవర్ట్ అయిపోయారు. వేటూరు గారికి విశ్వనాథ్ గారికి మధ్యలో గ్యాప్ వచ్చి సీతారామ శాస్త్రి గారు వచ్చారు, ఎంటర్ అయ్యాడు. అవును, సిరివెన్నెల. సిరివెన్నెల సినిమాతో ఆయన వచ్చారు. సాగర్ సంఘమే అప్పట్లో లాస్ట్ ఆయనకి. అదే సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు. నాకు వేటూరు గారు చెప్పారు, కారణం చెప్పారు నాకు, వేటూరు గారు చెప్పారు ఏం జరిగింది అన్నది. ఎంతసేపు తన దగ్గర కూర్చొని రాయాలని ఇవ్వారంట. దాసరి ఆయన మామూలుగా అప్పుడు బిజీ అయిపోయారు కదా ఆయన, వేటూరు గారు. ఎన్ని క్యాంపులు, ఎంత గొడవ అదంతా. అంటే దాసనారాయణ గారు లాంటి వాళ్ళు సిచ్యువేషన్ చెప్పేస్తే విని వెళ్ళిపోతున్నానండి, నేను రాసి ఇచ్చేస్తున్నాను, ఇలా నన్ను ఎవరు కూర్చోపెట్టట్లేదు అన్నారంట వేటూరు గారు. అయితే సరే అయితే ఇంకా కూర్చోపెట్టనులేండి, వెళ్ళిరండి అని చెప్పి పంపించారంట. ఆ తర్వాత మళ్ళీ చేయలేదు వాళ్ళు కలిసి. అలా విశ్వనాథ్ గారు చాలామందికి మార్గం చూపించారనొచ్చు, లేకపోతే విశ్వనాథ్ గారి ద్వారా చాలా మంది మార్గాన్ని ఏర్పరచుకున్నారు. ఆ వేటూరు గారు ఎంత ఇది వెళ్ళారో మళ్ళీ వచ్చి రాశారు, అది కూడా మీకు తెలిసే ఉంటుందేమో. మళ్ళీ వచ్చారు, నాకు తెలుసు. మన విజయ్ కుమార్ అని ఆయన ద్వారానే శివుడి గురించి ఆయన పెద్ద బ్రహ్మాండమైన పాటలు రాయించారు. విజయ్ కుమార్ అని మన ఆడిటర్ నిర్మాత కావాలని ట్రై చేశాడు. ఆయన శివుడు భక్తి ఎక్కువ. ఆ పాటలు వేటూరు గారే రాశారు, విశ్వనాథ్ గారే దాని దగ్గర నుండి కంపోజ్ చేయించడం, రాయించడం అవన్నీ ఆయనే చేశారు. అవును, తర్వాత కలిశారు, మేము ఉన్న సినిమాలు కూడా రాశారు, కూడా రాశారు. సుప్రదంలో నాకు తెలుసు తర్వాత కలిశారు. బట్ ఆ గ్యాప్ సీతారామ శాస్త్రి గారు రావడానికి మీరు అంటారే కొన్ని టర్న్ ఆఫ్ ఈవెంట్స్ వల్లే కొన్ని సంభవిస్తాయి. అవును, ఈ వ్యవహారమే లేకపోతే మీకు తెలిసే ఉంటుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎవరో తెలియనప్పుడు ఆ గురువు గారు జన్మీ జన్మభూమి షూటింగ్కి రాజమండ్రి వెళ్తే మహాలక్ష్మి హోటల్లో దిగారు. విశ్వనాథ్ గారు దిగాక ఆ సాయంత్రం ఎవ్రీ డే వచ్చి ఒక ఆవిడ, ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, బ్యాంక్ ఆఫీసరు భార్య ఆవిడ, మా పిల్లలు ఇద్దరు గంగా గౌరీ సంవాదం బాగా చేస్తారండి, గంగావతరణ బాగా చేస్తారు, డ్యాన్స్ మీకు ఒక్కసారి చూపించాలి, ఈ సండే పెట్టినా ఆయన 14 రోజులు ఉంటే దాదాపు 5-6 సార్లు తిరిగితే సరే ఒక సండే చూస్తాను. ఆ సండే వెళ్ళి రోటరీ క్లబ్లో అక్కడ చూస్తుంటే ఆడిటోరియంలో ఆయన మత్తిపోయింది. ఆ పిల్లలు ఇద్దరు డ్యాన్స్ కాదు, ఇది ఎవడు రాశాడు, అత్తర కొట్టేశాడు అనమాట. వెంటనే జిత్మోహన్ మిత్ర మాకు లోకల్, అతనే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అక్కడ. మాకు జిత్తును పిలిచి అడిగితే ఇదే కదా రేపు పొద్దున్న చెప్పేస్తా, నువ్వు తీసేసుకోండి వాడేసుకోండి అన్నాడు. ఆ పాట ఒక చోట అవసరమై జన్మీ జన్మభూమిలో వాడేసి ఎవరు అతను అంటే పేరు చెప్పాడు, చేంబోలు సీతారామ శాస్త్రి. చేంబోలు సీతారామ శాస్త్రి కృతజ్ఞతలను ఇచ్చారు, ఆ పాట వాడేశారు. ఏమైనా అతనికి ఏదైనా 1000 పదాలను పంపిద్దామా అది ఇదని, నేను చూసుకుంటానండి మీరేం వరే వద్దన్నారు. జిత్మోహన్ మిత్ర కట్ చేస్తే ఎవరో ఫ్రెండ్స్ వచ్చి కాకినాడలో పనిచేస్తున్న సీతారామ శాస్త్రికి, ఒరే నీ పేరు పడింది, నీ పాట ఉందిరా గంగావతరణ అంటే అతను మతిపోయి చొక్కాలు చెప్పుకొని క్యూలో నిలబడి, బాలకృష్ణ సినిమా అంటే అంతే కదా, అవును, ఆడు మతిపోయి చప్పట్లు కొట్టేసి ఆడికి ఆనందం వేసి ఒక 50 పేజీలు ఉత్తరం రాశాడు విశ్వనాథ్ గారి కృతజ్ఞతలు చెప్తూ. నా పేరు రాశారు, నా పాట పెట్టుకున్నాను అంటే గంగావతరణ ఎంత రాశాడు, ఉత్తరం కూడా ఎంత ఇలా రాశాడని కానీ ఇలా చూశాడని కానీ తెలీదు. ఒక స్వాతిముత్యం టాపిక్ వచ్చినప్పుడు స్వాతిముత్యం కూర్చొని షూటింగ్ వచ్చాం మహాలక్ష్మికి, ఏమయ్యా రైటర్ని పిలిపించండి ఇక్కడ అని జిత్మోహన్ అడిగితే నేను ఆకలిని అడిగా, ఈ ఫ్రెండ్ అంటే కదా జిత్తు చెప్పాడంటే అవును పిలిపించాను. నెక్స్ట్ డే ఈవినింగ్ షూటింగ్ నుంచి వచ్చారా కానీ సార్ మీ రూమ్కి లేదు తీసుకెళ్లారు ఎవరో, ఆకళ్ళ అన్న కాదు జిత్మోహన్ మిత్ర కాదు, ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు అన్న, కాదు సార్ మీ పేరు చెప్పాడు ఫ్రెండ్ అన్నాడు. ఒక్క రూమ్లోకి వెళ్తే నల్లటి అబ్బాయి ఇలా భుజాన్ని వేసి కూర్చుంటే వీడు సీతారామ శాస్త్రి, ఎవరండి మీరు అన్న. వాడు చెప్పొచ్చుగా నా పేరు శాస్త్రి అంటారండి, అయితే అన్న కాదండి ఆకలే చెప్పాడు మీ రూమ్కి తీసుకొని కూర్చోమని, వాడేమో రూమ్కి తీసుకురాలేదట, మీ రూమ్కి మీరు తెచ్చారు కదా అది అడిగి తీసుకున్నాడు మీ దగ్గర, ఇట్లా ఏదో చెప్పాడు. ఇంత ఆకలి వచ్చాడా ఏమనుకోకాయా, నా రూమ్కి కింద లేదు నేను జోబులో వేసుకున్నాను, ఈ లోపు సాయినాథ్కి అక్కడే పెట్టేసి వస్తాడు తీసుకొని చెప్పాను. అలా పరిచయమైన వాడు 10 రోజుల్లో మేము కలిసి సిరివెన్నెల షూటింగ్ కోసం నంది హిల్స్ వెళ్ళాం షూటింగ్కి. 10 రోజులు వెంట పెట్టుకోమన్నాడు, ఎందుకంటే ఇతను ఫస్ట్ డే ఈవినింగ్ రాగానే పాటలు చూపించమన్నాడు. అతను దగ్గర ఏమున్నాయి ఆల్రెడీ రాసి చూపించండి అది కాకుండా అన్నాడు. చూస్తే ఆది భిక్షు వాడు ఏం అడిగేది ఇది ఓకే అన్నాడు, ఈ గాలి ఈ నేల ఇది ఓకే అన్నాడు, చందమామ రావు ఇది ఓకే, 3 పాటలు ఆల్రెడీ అందులో ఉన్నాయి.
మత్తిపోయింది. జగమంత కుటుంబం కూడా నచ్చి మా సినిమాకి పనికిరాదు కాబట్టి చందమామరావే ఈ గాలి ఈ నేల విధాత తలుపున ఎక్స్ట్రాడినరీ. ఆయనకి మతిపోయింది. మనం విధాత తలుపున ప్రభవించినది అనాది జీవన సాంగ్ రికార్డెడ్. ఎక్స్ట్రాడినరీ. ఈయన వెంటనే వాళ్ళిద్దరిని పిలిపించి ప్రసాద్ చౌరసియా వాళ్ళు పిలిపించి మొత్తానికి ఫ్లూట్ అక్కడ పెట్టించి ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ విధాత తలుపున. అసలు చదివి బాలుగారు మురిసిపోయే రమ్మని వాటేసుకుని తెగ మెచ్చేసుకుంటే వీడి కెరీర్ స్టార్ట్ అయిపోయింది. నేను సెలవు పెట్టి వచ్చాను. ఒక రూమ్ అదే ఒక ఫ్యామిలీ మా సిరివెన్నెల ఆఫీస్లోనే వెనకాల వాడికి అవుట్ హౌస్లో ఫ్యామిలీని షిఫ్ట్ చేసేమన్నాం. సెలవు పెట్టేశాడు, వచ్చేసాడు. ఇంక వెనక్కి తిరిగి చూడాల. అవును, చరిత్రే. ఏంటో చెప్తున్నా, ఒక విద్వత్తు ఉందంటే విశ్వనాథ్ గారు లాగా ఎవరైనా. అంటే ఇప్పుడు ఈ పాటలన్నీ ఆదిభిక్షు గాని, ఈ నేల ఈ గాలి, విధాత తలుపున 3 సాంగ్స్ ఆల్రెడీ రిటర్న్. ఆయన ఎప్పుడో రాసుకుని పెట్టుకున్నాడు. వాడి చరిత్ర జగమంత కుటుంబం నాది కూడా ఉంది. ఆ పాట ఆల్రెడీ ఉంది. అప్పటికే ఆ బుక్ లో బాగా గుర్తుంది. ఆ పాట బాగా నచ్చింది. ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ కృష్ణవంశీ గారు అది చక్రం సినిమాలో ఆయనకి ఆ పాట నచ్చి వాడాడు. ఎప్పుడు వాడదామని. నేను కృష్ణవంశీ కూడా మంచి ఫ్రెండ్. ఆయన నచ్చి వాడాడు. నిజంగా నాకు అది వాడాడని తెలిసి వెళ్ళి పర్సనల్గా కంగ్రాచులేట్ చేసి వాడు కూడా యమానం ఆ పాట తెగబాడేవాడు. అదే తను ట్యూన్ కూడా తందే కదా. తందే శాస్త్రి గారిదే కదా ట్యూన్ కూడా. శాస్త్రికి తను దరువేసి పాడాడు. కాకినాడలో అక్కడ డప్పు శాస్త్రి అని పేరు అతనికి. డప్పు ఇలా కొట్టుకుంటూ పాడతాడు. అవునా? బాగా పాడతాడు. పాటలు అంటే బాగా ఇష్టం. నాకు తెలుసు. ఎన్నోసార్లు పాడాడు అక్కడ. అవును, చాలా మంచి అటాచ్మెంట్ నాకు ఆయనతో. శాస్త్రి గారితో అన్నయ్య అన్నయ్య అని పిలిచేవాడి. ప్రవాహం. అవును. అయితే గురువు గారు వేరే, శాస్త్రి వేరే. శాస్త్రి విపరీతమైన కృషి చేస్తాడు. 1 month కూడా తీసుకుంటాడు పాటకి. ఈయన అలవోగ్గా. అంటే ఎగ్జాంపుల్, మన పున్నమి నాగం అనే సినిమాలో వేటూరు గారితో నాకు పని ఉంది. అదొక పెద్ద ఇన్సిడెంట్, తర్వాత చెప్తాను. నేను డైలీ ఆయన వెళ్ళి కలవాలి. జంజాల గారి ఆర్డర్. నేను అసిస్టెంట్ని. పొద్దున్నే 10ంటికి కారు తీసుకెళ్ళటం, ఆయనతో కూర్చోవటం. సాయంత్రం లోపు 5 గంటల లోపు పని అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఆయన ఒక సన్మాన పత్రం రాయాలి. శంకరాభరణం మా విజయ టాకీస్లో శంకరాభరణం సన్మానం యూనిట్కి కళాభారత్ తరఫున. కాబట్టి ఈ సన్మాన పత్రం రాయాలి. వెళ్ళి కూర్చునేవాడిని. నా కళ్ళ ముందు పున్నమనాయక సినిమాకి ఏవిఎం రామసూర్యని కూడా డైరెక్టర్ వచ్చి సార్ ఇదిగోండి నేను 30,000 ఇచ్చాడు. 3 పాటలు పున్నమనాయకు టైటిల్ సాంగ్, ఇంకో 2 సాంగులు రాసి ఇచ్చాడు. రెండో రోజు వెళ్తే ఇంకో 2 సాంగ్కి 20,000 ఇచ్చేసాడు. అలవోగ్గిలా కూర్చుని ఆ ట్యూన్ ఇంటూ చెప్పేస్తుండేవాడు. మహానుభావుడు, అసలు మామూలుడు కాదు. అవును, అసలే. నాకు ఒకసారి ధర్మతేజ చెప్పాడు, గ్రీన్ మార్చి హోటల్ ముందు వెళుతూ వండి వార్చి దాన్ని ఆ మొక్కను కూడా వాడేశాడంట ఆ పాటలో. అంటే ఆయనకి ఏది కాదేది కవితగా నాహం. ఒక అద్భుతమైన ప్రవాహం ఆయనలాగా. అంటే శాస్త్రి గారికి ఆయన చాలా టైం తీసుకుంటారు. చాలా టైము. రాత్రంతా కూర్చుని అసలు రికార్డింగ్ అయ్యే ముందు కూడా వచ్చి చేంజ్లు చేస్తాడు. కష్టపడతాడు. అంత అలవంగా రాస్తాడు ఈయన. ఇద్దరికి రకమైన శిల్పం అదే. అవును. బట్ ఈయన అంటే మనం చాలా అభిమానించే రచయిత కాబట్టి బాధపడ్డం. కానీ ఆ నేను అన్నా కూడా ఇది నేనేదో ఒక ఇంటర్వ్యూ గురించి అడిగితే శాస్త్రి గారిని, అన్నయ్య నాకు కావాలి, బయట కావాలన్నయ్య అంటే, ఇంట్లో బాగుండట్లేదురా, పిలుస్తాను నిన్ను అన్నారు. అంటే నేను అన్నీ ఎప్పుడు అలాగే చెప్తావులే, నువ్వు ఎప్పుడు అడిగినాను, రాత్రులంతా రాస్తావు, పగలంతా పడుకుంటావు అన్నాను నేను. అది కాదులేరా అన్నాడు. అని పాప అంత నాకు తర్వాత తెలిసింది నిజంగా. అంత అనారోగ్యంలోని నన్ను పిలిచి, నాగేంద్రని పిలిచి, దానిలో కెమెరాలో కూడా చెప్పాడు ఆయన, మా తమ్ముడు నాగేంద్ర కోసం ఇస్తున్నాను ఇదని. నేను అప్పుడు ఏబిఎన్లో పనిచేస్తున్నా. అశ్వినిదత్ గారి పుట్టినరోజుకి ఒక బయట అడిగితే పాపం తర్వాత తను వెన్ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్, ఆయన పోయిన తర్వాత నాకు అవన్నీ వెనకాతలు రికలెక్ట్ చేసుకుంటే ఎందుకు అలా మాట్లాడాడు నాతోని అవన్నీ. కేవలం ఆ నైట్స్ పాటలు రాయడం, సిగరెట్స్ అప్పుడెప్పుడో తెగ తాగాడు. 5 ప్యాకెట్లు 6 ప్యాకెట్లు పర్ డే. అవును, అదంతా లంగ్స్ మొత్తం 4 పోయాయి. అవును. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు నార్మల్గా మనం ఇందాక టాపిక్ ఏంటంటే రైటర్స్ ఎందుకు డైరెక్టర్లుగా, ఒక జంజాల్ గారు అయ్యారు,
ఆత్రేయ గారు ఏదో సినిమా చేశారు, పర్చూర్ బ్రదర్స్ కూడా వాళ్ళు మంచి టాప్ లో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని చేశారు. విజయేంద్ర ప్రసాద్ సినిమా చేశారు. సత్యానంద్ గారు కూడా ఝాన్సీ అన్నది సినిమా చేశారు, అవునవును, ఓ సినిమా భానుప్రీత్. అలాగే విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఏవో చేశారు. అర్ధాంగి అని ఒకటి, అర్ధాంగి. తర్వాత రామానాయుడు గారు, శ్రీవల్లి అని ఒకటి, రామానాయుడు గారు శ్రీకృష్ణ అర్జున కాదు ఇయర్ నేమ్ ఉంటుంది దానికి, శ్రీకృష్ణ అని. శ్రీకృష్ణ లీల కాదు ఐఎమ్ అన్ఏబుల్ టు రికలెక్ట్ అది. బట్ వీళ్ళల్లోని బాగా సెలబ్రేటెడ్ స్టేజ్కి వచ్చి జంజాల్ గారు ముందు, తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ రైటర్ గా 25 years కంప్లీట్ అయింది. 100% కరెక్ట్. అదే ఆయన ఎందుకు ఆయన అంతలా సక్సెస్ గా నిలబడడానికి డైరెక్టర్ గా మీదైన ఎనాలిసిస్ ఏంటండి? నా ఉద్దేశం ప్రతిభ, పట్టుదల, కృషి, డిసిప్లిన్, ఇవన్నీ టెంప్లెట్స్ అండి. టెంప్లెట్స్ అని కాదు, ఫ్యాక్ట్స్, పచ్చి నిజాలు. ఫస్ట్ సినిమా థియేటర్కి వెళ్ళి, అంటే ఇవాళ ఏదో చెప్పడం కాదు, బట్ చెప్పబోతే ఆత్మవంచన అవుతుంది. పరిస్థితి చేయాల్సిన అవసరం నాకు లేదు, ఎవరన్నా పొగిడితే పొగిడించుకోవాల్సిన అవసరం త్రివిక్రమ్కి లేదు. ఫస్ట్ సినిమా మనం థియేటర్లో విజయభాస్కర్ డైరెక్షను, మా వాడు సెవంతి కిషోర్ ప్రొడ్యూసర్, స్వయంవరం అని. అవును, ఆ స్వయంవరం వెళ్ళి సినిమా చూస్తే ఆ డైలాగ్స్ చూస్తుంటే ఫస్ట్ టైం మీడెవడో భలే డైలాగ్ రైటర్ అని ఇంటర్వ్యూలకు బయటికి రాగానే పక్కన ఆ వ్యక్తికి చెప్పాను, నాతో పాటు వచ్చినాడు, వండర్ఫుల్ డైలాగ్ రైటర్. సెకండ్, ఇంకా అందరికీ తెలుసు ప్రపంచానికి, నువ్వే కావాలి కానీ, నువ్వు నాకు నచ్చావు కానీ, అతనుకున్న ఆర్తి, డైరెక్ట్ చేయాలనే మొదటి నుంచి పట్టుదల పెట్టేవాడు సాయి అని చెప్పాడు సెవంతి కిషోర్. చాలా పట్టుదలకు ఉండేవాడు డైరెక్షన్ కోసం. ఎలా ఉండేది, 10 లక్షల స్క్రిప్టు, డైరెక్షన్ 10 లక్షల స్క్రిప్ట్ రాస్తానని ఫస్ట్ టైం నేను తీసుకుని, సెకండ్ సినిమా 25 అడుగుతాడు. 25 డైరెక్షన్తో కూడా అంతే, వితౌట్ డైరెక్షన్ కూడా అంతే, అది 25 ఇచ్చేవాడు. థర్డ్ టైం 40 ఇస్తే డైరెక్షను, లేదా 50 ఇస్తే ఓన్లీ డైలాగ్, 50 ఇచ్చేవాడు. 75 అంతో 125 జై చిరంజీవి. అసలు మతిపోయే రేట్లు అడిగినా కూడా ఇచ్చేవారు. అతనికి అంత ఇంట్రెస్ట్ డైరెక్ట్ చేయాలి. నువ్వే మనోడు ఇచ్చాడు, మళ్ళీ అదే సెవంతి కిషోర్ ఇచ్చాడు. ఫ్రాంక్గా చెప్పాలంటే అత్తారింటికి దారేది అసలు జల్సా మామూలుగా లేవు. ఆ జల్సా నుంచే లేచిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అద్భుతంగా. సో హీఈస్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్షన్ రైట్ ఫ్రమ్ ద డే 1. స్వయంవరం నుంచి కూడా, అంటే మధ్యలో వచ్చిన ఆలోచన ఏం కాదు, కాదే కాదు. విజయభాస్కర్ అనేవాడు యాక్చువల్గా ఇంకోళ్ళు ఎవరో చేయాలి దానికి. మన ఎవరో ఒక బాగా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఎవరు, మన హీరో వేణుకి మంచి ఫ్రెండ్ ఒక ఆయన మంచి డైరెక్టర్. మొన్న ఈ మధ్య ఎప్పుడో చెప్పాడు నాకు, తను విజయభాస్కర్ సజెస్ట్ చేశాడు, దాంతో విజయభాస్కర్ పెట్టుకున్నారు. ఆయన సక్సెస్ ఈ కాంబో అయ్యేటప్పటికి హీ కుడ్ బేర్ విత్ హిమ్. ఇప్పుడు త్రివిక్రమ్ రాయటమే కాదు కదా, రాసిన తీయడానికి కూడా అర్హత ఉండాలి కాదు. విజయభాస్కర్ నిండుగా మెండుగా బాగా తీశాడు. మల్లీశ్వరి తీయటం కానీ ఆయన ప్రార్థన ఎంత బాగుంటుందండి. విజయభాస్కర్ చేసిన ప్రార్థన, నాగార్జునతో చేసిన మన్మధుడు కూడా, మల్లీశ్వరి మన్మధుడు చేయటం మామూలు డైరెక్టర్ కుదరదు. ఎంత స్టడీగా ఉంటాయి ఫిల్మ్స్, రెండు కూడా స్టడీగా ఉంటాయి, బాగుంటాయి, కూల్ గా బాగుంటది. అతను త్రివిక్రమ్ ఏదైతే అనుకున్నాడో అది బాగా తీయగలిగాడు. అది బాగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఈ రోజున, మామూలు కదా. ఎనీ హీరో త్రివిక్రమ్ డైరెక్షన్ అంటే చాలా ఆనందంగా చేస్తారు వచ్చి. బట్ ఆ రేంజ్కి రావడం అనేది మాత్రం స్వయం కృషి, అంతకుమించి. అతను రాసిన డైలాగ్ కూడా ఇప్పుడు మామూలు సినిమాలు రాశాడు. ఐ మీన్ కొన్నిటికి ఓన్లీ డైలాగ్ రాసిన ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు మొన్న వచ్చి రాశాడు. అవును, భీమలా నాయక్ రాశాడు. లాయర్ ఏదో ఆ సినిమా ఒకటి రాశాడు. అదే భీమలా నాయక్ లాయర్. ఇంకోటి పోలీస్ ఆఫీసర్ కూడా రాశాడు, మన హరీష్ శంకర్ ఏదో. రెండు కూడా అతనే డైలాగ్, బట్ ఎక్స్ట్రాడనరీ రాశాడు, మామూలుగా. అంటే మీరు నార్మల్గానండి, ఇది ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా, అదే ఏంటో తెలియదు, బట్ అందరూ మాట్లాడతారు దాని గురించి, బట్ ఎవరికి ఏమి తెలియదు. ఏంటది? పవన్ కళ్యాణ్ గారికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మధ్యన ఉన్న ఆ అనుబంధం, అసలు ఈయన ఎందుకు ఆయన్ని ఎక్కువ నమ్ముతాడు త్రివిక్రమ్ గారిని, లేకపోతే త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ అంటే అంత పర్సనల్ అటెన్షన్ ఎందుకు ఇస్తాడు? ఇది నాకు తెలిసింది, ఇది గెస్ వర్కే. మామూలుగా ఒక రైటర్గా వెళ్తున్న ఒక త్రివిక్రమ్, ఓ హీరోగా వెళ్తున్న పవన్ కళ్యాణ్, జల్సా ఇస్ ఎ బిగ్ బ్రేక్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. జల్సా లేకపోతే లేదు ఇద్దరు కదా, మామూలుగా లేదు. జల్సా ఇస్ ఎ రైటర్స్ ఫీస్ట్, ఒక ఫెస్టివల్ ఆఫ్ రైటర్. అది రైటర్ లేకపోతే ఆ సినిమాకి ఏం లేదు. పాలు చెరుసగా ఉన్నాడు పోస్తాడే గేట్ దగ్గర, గేట్ దగ్గర. అలా ఎవరన్నా ఇలా పోయొచ్చు, గిన్నె తెచ్చుకోవచ్చు, అది ఇలా కూడా పోయొచ్చు.
అసలు పంచ్ అంటే పంచ్. అవును. సో ఇంత గొప్ప రైటర్తో నేను చేస్తున్నాను అని గ్రహించే శక్తి అతనికి బాగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి పుస్తకాలంటే మా ఇష్టం పవన్ కళ్యాణ్కి. అవును. సో ఇతను గొప్ప రైటర్ అవుతాడు, మామూలు రైటర్ కాదు ఇతను అనేది అతను గుర్తించేశాడు. ప్లస్ ఇద్దరికి స్నేహం, అతనిలో ఒక రచయిత ఉన్నాడు కాబట్టి ఇతను కూడా బాగా మూవ్ అయ్యాడు. మిగతా హీరోలతో కూడా చేశాడు అప్పుడు కంపారిటివ్గా చాలా. అంటే తరుణ్ వాళ్ళు వీళ్ళు చేశారు. బట్ స్టార్డమ్ ఉన్న రైటర్ ఫస్ట్ ఇతనికి తగిలింది ఒక పవన్ కళ్యాణ్. నువ్వు ఎప్పుడైతే పైకి వస్తున్నావో అప్పుడు ఎంకరేజ్ చేసినావు నీ లైఫ్లో మర్చిపోలేవు. ఓ స్టార్ అయ్యి ఆ రోజు వరకు ఏ స్టార్తో చేయలే అతను. సో ఎప్పుడైతే జల్సా చేశాడు, అద్భుతం. జల్సా చేసిన అతనికి అత్తారింటికి దారేది మామూలు ఇచ్చాడా? జన్మలో అంత ముందు కానీ ఆ తర్వాత కానీ ఆ రైల్వే స్టేషన్ సీన్ ఉందే, ఇతను రాయలా, పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో చేయలే అంత సెంటిమెంట్. అవును. అతనిలో కొత్త కోణం ఆవిష్కరించిన గొప్ప డైరెక్టర్ త్రివిక్రమ్. అసలు ఇలాంటి ఛాలెంజింగ్ స్క్రిప్ట్ రాయడానికి ఒక రైటర్గా ఇతను త్రివిక్రమ్ అటు పెర్ఫార్మెన్స్ వైజ్ ప్లాట్ఫామ్లో ఇలాంటి సినిమా చేయొచ్చు అత్త దగ్గర. అద్భుతం. అసలు ఏడ్చేది, ఏడిస్తే ఎంత హాయిగా ఉంటుంది మనకి. అవును. అసలు అలాంటి నటుడుగా అతన్ని మళ్ళీ చూడాలి మనం ఇన్నేళ్ళైనా. అవును. సో దట్స్ హౌ ది ఫ్రెండ్షిప్ రియల్లీ దట్ గ్రోస్ వెరీ వెల్. ఇప్పుడు నేను అంటే మేము అంటాం కాదు, జంజాల గారితో చేసిన, విశ్వనాథ్ గారితో చేసిన ఆ వైబ్ కుదిరినప్పుడు వాళ్ళు పొందే ఆనందం నాకు తెలుసు, పర్సనల్గా అనుభవించా. మహేష్ భట్తో కానీ, కేఎస్ రవికుమార్తో కానీ, ద పీపుల్ విత్ హూమ్ ఐ ట్రావెల్డ్ వెరీ వెల్. ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ సో మెనీ అదర్ డైరెక్టర్స్, బట్ ఐ మెన్షన్ ఆల్వేస్ ఫ్యూ. జంజాల గారు, విశ్వనాథ్ గారు, మహేష్ భట్ గారు, ఇంకా గట్టిగా చెప్తే కేఎస్ రవికుమార్ మంచి ఫ్రెండ్. ఇంకా అందరూ డైరెక్టర్లు కావాలి. అంటే నార్మల్గా మీరు చిరంజీవి సినిమాలు ఎక్కువ రాశారు. ఛాలెంజ్, మన్మధుంగం, స్వయం కృషి, 3 మంచి హిట్స్ కదా సినిమాలు రెండును. అంటే హిట్లనే కాదు, వాటిని గుర్తుపెట్టుకునే సినిమాలు అవి 3 కూడా. ఆ సినిమాల గురించి ఒక్కసారి మీరు తలుచుకుంటే మీకు స్ట్రైకింగ్ గా గుర్తొచ్చే ఇన్సిడెంట్ ఏంటండి? చిరంజీవితో కాంబినేషన్. ఒకటి ఏంటంటే స్వయం కృషి 100 days జరుగుతుంటే ఇది మన హ్యాట్రిక్ కాదు అని ఆయనే వచ్చి అడిగారు నాకు. అవును సార్ అన్న, ఎవ్రీ ఇయర్ కలుస్తుండండి, సంవత్సరానికి ఒక సినిమా చేయొచ్చు అన్నాడు. ఆ లైఫ్లో ఎప్పుడు జరగాల. అంటే నా తప్పు ఉంది, నేను ఎవరిని కలవను, నా దగ్గరకు వచ్చి చేస్తా. అంటే ఇండస్ట్రీ రూల్ అది. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళు కావాలంటే ఇస్తారు తప్ప మనం ఎంట పడితే ఇవ్వరు అనేది నా నమ్మకం. బట్ చిరంజీవి గారే అంత మాట అన్నప్పుడు అంటే నాకు సినిమాలు లేకుండా దాదాపు 10 ఏళ్ళు, అంటే 2004 ఇక్కడికి వచ్చే వరకు కూడా ఫ్రాంక్గా చెప్పాలంటే ఇందాక అడిగారే అలా మెడ్రాస్ నుంచి ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయింది కదయ్యా. 1990 నుంచి ఆల్మోస్ట్ 2004-05 వరకు అయింది. 94లో వచ్చేసారు చాలా మంది, 2004 వరకు వస్తూనే ఉన్నారు. ఆయన 82కి తీసుకొచ్చిన రామారావు గారు. 94 to 2004 ట్రాన్సిషన్ పీరియడ్లో ఇక్కడున్న రైటర్లు డైరెక్టర్ అవ్వడం అనేది ఫ్లరిష్ అయిపోయింది. అక్కడున్న రైటర్లు ఇక్కడికి వచ్చేయడానికి టైం పట్టింది. ఆ సెలబ్రిటీస్కి కొంతకాలమే కుదిరింది ఇక్కడ. అలా ఉంటుంది దాన్ని, అదే ఎవరు ఏవి ప్లాన్ చేసి వేసింది కాదు. అలా ఒక కుదిరితే ఒక రైటర్తో ఒక డైరెక్టర్కి, అలా త్రివిక్రమ్కి పవన్ కళ్యాణ్కి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ న్యాచురల్గా ఫామ్ హౌస్ వాడు కలవటం, కుర్రాళ్ళుగా వాళ్ళు ఎంజాయ్ చేయటం, కలిసి 10 ఏళ్ళు ట్రావెల్ చేయటం, హిట్ మీద హిట్ ఇవ్వటం, ఇతనికి ఏదైనా సినిమా వేరే డైరెక్టర్ ఉన్నా కూడా పిలిచి ఇతనితో చేయించుకోవటం, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. జనరల్గా హైయెస్ట్ పేమెంట్ ఇప్పించడం అలా జరుగుతుంది. అదే బాగా సాలిడ్ రీజన్ విచ్ ఈజ్ ఆబ్వియస్ ఫర్ us. సార్ మీరు చిరంజీవి గారికి ఛాలెంజ్, అభిలాష, స్వయం కృషి 3 రాశారు. ఈ 3 రాయడంలో మీరు ఎక్కువ ఛాలెంజ్ ఎక్కడ ఫేస్ చేశారు? ఫ్రాంక్గా చెప్పాలంటే ఛాలెంజ్. ఎందుకంటే నేను కాలేజీ రోజుల్లో అంటే ఒక మెడికల్ లాబొరేటరీగా పనిచేస్తున్నప్పుడు ఖమ్మం నుంచి విజయవాడ వస్తుండేవాడిని. ఎవ్రీ మంత్ యువ కొనుక్కుంటే డబ్బు నవల వస్తుండే, జ్యోతిలోనే సీరియల్ వస్తుంది, జ్యోతిలో ఆంధ్రజ్యోతి. చూస్తుంటే నాకు మతిపోయేది. లైఫ్లో ఊహించలేదు ఇది సినిమా చేసే ఛాన్స్ నాకు వస్తుందని. అద్భుతం, డబ్బు అని ఆ డబ్బు గురించి భలే చెప్పాడు వీడు. నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. నన్ను నేను చూసుకున్న ఆ గాంధీ పాత్రలో. అది ఎప్పుడైతే ఒక 7 నాగేశ్వరరావు సాగర్ సంఘం 100 days ఫంక్షన్, అడయార్ గేట్ హోటల్ మెడ్రాస్. ఎలా నువ్వు ఎప్పుడు అడుగుతావు డబ్బు ప్రొడ్యూసర్ భలే టేస్ట్ ఉంది, పెద్ద ఇట్టు కొడతాడు, అభిలాష డబ్బు భలే చేశాడు అంటావే, ఇతనే అతను అని కేఎస్ రామారావుని 7 నాగేశ్వరరావు పరిచయం చేశారు ఫస్ట్ టైం అడయార్ గేట్ హోటల్లో. ఏంటంటే మీరు విజయవాడ? అవునండి అన్న. ఏం డబ్బు లక్కీ ఫెలో అన్న? అవునండి. ఇక్కడ కష్టపడుతున్నాం సార్ అని బూతు మాట్లాడాడు. 14 మంది రైటర్లు పాంగ్రావులు వేసి 2 వారాలుగా స్క్రీన్ ప్లే చేయలేకపోతున్నాం. అంత కష్టం ఉంది సార్, గాంధీ కథ చాలా సింపుల్ స్ట్రైట్, 2 అమ్మాయిలు, మీరు చేస్తారా అన్నాడు. ఆర్ యు సీరియస్ అన్న. నేను అవును, ఏం కావాలి మీకు అన్నాడు.
ఒక కట్ట పేపర్లును ప్యాడు పెన్ను ఆ నవల. చక్రి అన్నాడు, ఎన్బి చక్రవర్తి. ఈ కుర్రాడికి చూడు సాయినాథనా విన్నా ఇప్పుడే విన్నాను వంశీ చెప్తున్నాడు. ఒక కట్ట పేపర్లు అంటే ప్యాడు పెన్ అంటే ఇంకేం వద్దా అన్నాడు. ఇంకేం వద్దా వాళ్ళు ఇచ్చారు. వెంటనే అసలు ఆ ఫంక్షన్ అయిపోయింది, ఇచ్చారు. నేను వెళ్ళి మా వంశీ ఉన్నాడు, అలా వేస్తాడు బాబు, అటర్లే వేస్తాడు, స్పీడ్గా వేస్తాడు, నేను ఇంగ్లీష్ మీద చూసే చాలా అన్నాడు. నెక్స్ట్ డే రాగానే సైగర మేము అప్పటికి 6 వర్షాలు రాసాం సితారా, ఇంకా సినిమా స్టార్ట్ కాల షూటింగు. ఆ టైంలోనే మమ్మల్ని పరిచయం చేస్తాడు కాబోయే రైటర్ అని. నేను బ్రేక్ ఇస్తున్నాను ఎందుకేం చెప్తున్నాడు. ఈ టైంలో నాకు ఒక ఛాలెంజ్. వంశీ గారు కదా 7 దినేశ్వరం చెప్తే కానీ గ్యారంటీ కాదు కదా. వంశీ గారికి లోపల ఉంది గట్టిగా చేయాలి. సరే మొత్తానికి ఏమంటే మీరు రాసుకోండి, నాకు పర్లేదు, ఇవాళ మీరు రాసేయండి వెళ్తాయి అన్నాడు. 2 daysలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రాసా. వంశీ ఫోన్ తీసి నేను మాట్లాడుతున్నా ఇట్లా, వాళ్ళ ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉంటే కేసు రావడం బుక్ని తీసుకుని మా రాశాను బాబు అయిపోయింది చెప్పే కదా మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు అన్నాడు. అంటే ఎక్కడ వచ్చేయమంటారు ఎప్పుడంటే మేము కారు ఏంటంటే పక్కనే గంగా హోటల్ పక్కనే కదా మీది మేడ పైన, మామిడికి తెలుసు అన్నాడు. కారు పంపిస్తానండి అని అజయ్ మాట్లాడాడు. పెట్టేశాడు. కారు వచ్చింది, కారు ఎక్కాను వెళ్ళాను. అప్పుడే రాశారా అన్నాడు. అవును. విజయవాడ వాళ్ళు స్పీడ్ అండి అన్నాడు అజయ్. ఏంటో అది ఏంటో విజయవాడ ఏంటి, జంజాల అసిస్టెంట్ ఇతను, అందుకనే చదవండి అన్నాడు. యూ డోంట్ బిలీవ్ 35 scenes 36 scenes ఫస్ట్ హాఫ్ చదవగానే లోపలికి వెళ్ళాడు. ఒరే కాఫీ ధర అని వెళ్ళిపోయాడు. వచ్చి ఒక చెక్కు 4,000 రూపాయలు తెచ్చాడు. మత్తిపోయింది అసలు. ఫస్ట్ టైం 4,000. ఇంకా సితార్ రిలీజ్ కాలే. సెకండ్ హాఫ్ ఎప్పుడు చెప్తారు రెడీగా ఉంది. సాయంత్రం డిన్నర్కి బయటికి వెళ్దాం, మీరు ఒక 5 గంటలకి ఆఫీస్కి వచ్చేయండి. నేషనల్ గవర్నమెంట్ నేను చెప్తాను. పర్లేదు సార్, నేను 10 to 5 అక్కడ కూర్చున్నాను. గవర్నమెంట్ టైమింగ్స్ అలాగే. ఆ రోజు మెరీనా బీచ్కి తీసుకెళ్ళి మీరు ఇప్పుడు ఎలా వర్క్ చేస్తున్నారో దీనికి డైలాగ్తో సహా మీరే రాసేయండి ఒక వర్షన్. నేను ట్రై చేస్తాను. ఏం కావాలి మీకు అన్నాడు. పేరు కావాలి సార్, డబ్బులు మీ ఇష్టం. ఓకే నేను ఇస్తాను అన్నాడు. ఇట్ హ్యాస్ బికమ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. ఒక వారంలో రాసి ఇచ్చా. ఆయన ఊటీ పంపాడు ఆ స్క్రిప్ట్. ఆయన చదివాడు, ఆయన రీడింగ్ ఇచ్చా. ఆ స్క్రిప్ట్ ఊటీలో చదివించాడు ఎవరితోనో. చిరంజీవి గారికి వీరేంద్రనాథ్ గొప్పగా నచ్చింది. ఈవెన్ కోదండరాయుడు కూడా. తిరిగి వచ్చాక పేరు కావాలంటున్నాడు. ఆ టైంలో వీరేంద్రనాథ్ ఏం చెప్పాడంటే అభిలాష టైంలో మీరు ఎలా పనిచేశారో ఇప్పుడు ఈ సినిమాకి అలా అభిలాష టైంలో సత్యమూర్తి చేశాడు, సత్యానంద్ గారికి పేరు వేసాము. ఎందుకంటే సత్యానంద్ గారు బిజీగా ఉండేవారు. ఇప్పుడు సత్యమూర్తి మహా బిజీగా ఉంటున్నాడు. దేవత తర్వాత మహా బిజీ. మీరు రాసిన వర్షంలో చాలా డైలాగ్స్ వాడతాం, కానీ మీకు ఒక కార్డు ఇస్తున్నాం అంటే కోదండరావు చెప్పి స్క్రీన్ ప్లే కార్డు ఇస్తాం, మాటలేమో సత్యమూర్తి, కథ వీరేంద్రనాథ్ అండ్ డాన్సర్. స్క్రీన్ ప్లే అనేది అంటే జోక్ కాదు, డైలాగ్ రాసింది మీరు కదా. అంటే సత్యమూర్తి గారు కూడా మళ్ళీ చేసుకున్నారా మధ్యలో? ఆల్రెడీ ఒక వర్షన్ ఇచ్చాడు, కానీ నేను ఇచ్చిన వర్షన్ ఎక్కువ వాడుతున్నారు. కానీ నాకు స్క్రీన్ ప్లే ఇచ్చి నెక్స్ట్ సినిమా మీరే డైలాగ్ రైటరు మాట ఇచ్చారు ముగ్గురు. ఓకే, మన మొదలు అలా రాశారన్నమాట. రైట్. బట్ మీరు యండమూరి గారితో కూడా కలిసి పనిచేశారు కదా, అగ్నిప్రవేశం, స్టోర్పురం పోలీస్ స్టేషన్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? వై యండమూరి బీయింగ్ ఏ సెలబ్రేటెడ్ రైటర్, అంతమంది కోటాను కోట్ల మంది పాఠకుల్ని ఉర్రూతులుగించిన ఒక సంచలన రచయిత, నవల రచయిత, డైరెక్టర్ గా ఎందుకండి ఫెయిలియర్ అయినా? డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్? నేను అనుకోవడం అనాలిసిస్, నవల రచయితలు పర్టికులర్గా వీరేంద్రనాథ్ గారు, మళ్ళీ అది సరే ఆయన ఏ రోజు ట్రై చేశారు లేదో కూడా నాకు తెలియదు. వీరేంద్రనాథ్ గారిలో అద్భుతమైన ఒక కొత్త రైటర్ ఉన్నాడు. ఆ రోజుల్లో నుంచి ఈ రోజు దాకా గొప్ప రైటర్ ఉన్నాడు. ఎద్దనపూడి అనే ఆవిడ ఏలుతుంటే కోడూరి కౌశలదేవి, ఎద్దనపూడి ఇట్లా అందరూ లేడీసే ఏలుతున్న రోజుల్లో ఒక మగ రైటర్కి వచ్చి తన పైపు అందరూ తిరిగి చూసేలా ఒక దశాబ్దం వెళ్ళటం అనేది నాట్ ఏ జోక్. నేను చెప్పాక డబ్బు చదివి 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు ఇప్పటికైనా ఆయన తర్వాత అంత పెద్ద పేరు నవల రైటర్ ఎవరు రాలేదు. యండమూరి ఈజ్ ఏ గ్లామర్ కింగ్ ఇన్ నవల్. కానీ డే 1 నుంచి ఆయన ఏ రోజు సినిమాకి డైలాగులు రాలే. మా వంశీ మంచుపల్లెకి రాసి వద్దనుకున్నాడు. అక్కడి నుంచి రీమేక్ సినిమా మంచుపల్లెకి సినిమా, పాలయమన్ చోళయ్య తమిళ సినిమా రీమేక్, గోదావరి చిత్ర అని చెప్పి మన వేమూరి సత్యనారాయణ గారు ఫ్రెండ్స్. అవును, అది అట్టర్ ఫ్లాప్ అయింది ఆ సినిమా. యాక్చువల్గా మంచి సినిమా అది ఎక్కడో ఫెయిల్ అయింది, మనకు అనవసరం. డైలాగ్ విన్నాను ఇంకెప్పుడు రాయలే ఆయన. ఆ తర్వాత ఆయన ఓన్ సినిమా, అభిలాష అయిందే, ఛాలెంజ్ అయింది. మనం అన్ని నావల్స్కి బయట రైటర్సే రాశారు. అది సత్యమూర్తి గాని, నేను కానీ, సత్యానంద్ గాని ముగ్గురు రాశాం. అభిలాష్ సత్యానంద్ గారు, ఛాలెంజ్ సత్యమూర్తి గారు, మన ముందుగా నేను. అట్లా జనైక యాత్ర వస్తుందో జంజాల కంట్రిబ్యూషన్ విపరీతంగా ఉంది. 6 మంది రైటర్లు రాశారు కథ వీరేంద్రనాథ్. అవును, ఇట్లా ఆయన ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ డైలాగ్ రైటర్.
he knows the craft of writing a story, but translating into a film media, screenplay, కంపారిటివ్గా అతనికి తక్కువ తెలుసు అనేది ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే నిజంగా ఆయన చేస్తుంటే అగ్నిప్రవేశం చూజ్ చేసుకునేవాడు కాదు, దానిలో విషయం తక్కువ, ఒక నపుంసకుడు కథ. అవును, ఫస్ట్ సినిమాగా ఛాలెంజ్ తీసుకున్నాడు, పోనీ బ్రహ్మాండంగా తీసాడంటే లేవుండదు. సరే నెక్స్ట్ అంతకు మించి స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్. కాదు సార్, ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. అగ్నిప్రవేశం టైంలో మీరు చెప్పలేదండి రామారావుకి కానీ? ఇక్కడ వచ్చిన తమాషా ఉంది సార్. ఎందుకంటే నచ్చి అతనికి డైరెక్షన్ ఇవ్వాలనుకున్నాడు, నీకు నచ్చిన సబ్జెక్ట్ చేయన్నాడు. ఆయన ఇలా అగ్నిప్రవేశం చేస్తున్నాడు. చేసినప్పుడు సినిమా రెడీ అయిపోయారు చూడాల్సినప్పుడు, సాగర్ మనం చూద్దాం ఇవాళ అన్నాం, వెళ్ళి చూసాం, ఇది మీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు కేఎస్ రామారావు. అప్పట్లో వైజాగ్ రాజు గారు బాగా ఫ్రెండ్ ఆయనకి. అవునండి. నేను ఆయన కాడికి అమ్మేయండి అన్న. ఏ పెద్దగా ఆడుతుందని నాకు నమ్మకం లేదు. శ్రేయభిలాషిగా చాలా సినిమాలకి ముందు వచ్చిన మంచి ఆఫర్. ఇప్పుడు సినిమా ఉందండి, ₹1 కోటి చేశారు, 2 కోట్లకి ఎవడన్నా ఆఫర్ ఇస్తే ఎంపైర్ అయిన బెస్ట్. ఎందువల్ల అంటే ఇది జనంలోకి వెళ్ళి ఆడాక 2 కోట్లు 4 కోట్లు సంపాదించాక తిరిగి మళ్ళీ ప్రొడ్యూసర్కి జెన్యూన్గా ఇస్తారని డౌట్. ఎందుకంటే ₹1 కోటి 80% దాని మీద డౌటా, సినిమా మీద డౌటా? సినిమా మీద డౌట్ ఉండే, రెండోది సేఫ్టీ కూడా ఉంటుంది. నా ఫ్రెండ్ డబ్బులు పోగొట్టుకోకూడదు, ఈ సినిమా పెద్దగా ప్రామిసింగ్గా లేదనేది గ్రహించి నా భావం ఆయనకు అర్థమయ్యేలా చెప్పారు. మనకంటే తెలివైనోడే కాబట్టి ఆయన అమ్మాడు. అదేం చేశాడో నాకు తెలియదు. సెకండ్ పార్ట్ నెక్స్ట్ మళ్ళీ స్టువర్ట్పురం చేస్తుంది. మరి అంత డిజాస్టర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టువర్ట్పురం, పైగా మెగాస్టార్ చిరంజీవి. తప్పేలే, ఎందుకనంటే చిన్న సినిమా చేశాడు, కుదరలేదు. ఈ నవల అద్భుతం, ఇది స్టువర్ట్పురం పోలీస్, నేను డైరెక్ట్ చేయాలనుకున్నాను అన్నాడు. చిరంజీవి గారికి ఆ సబ్జెక్ట్ నచ్చింది. సరే రామారావు గారికి నచ్చింది, ఆయనకి వదిలేద్దాం డైరెక్షన్. అలాగే మనకు మైనస్ ఇచ్చాడు, అతని ప్లస్ కూడా మనం ఇద్దాం. రామారావు గారు వెంచర్ చేశారు. చేసినప్పుడు అందరు రైటర్స్తో నేను కూర్చుంటా అన్నాడు. నేను వెళ్ళి ఒకసారి కూర్చున్నా, నేను అనుకున్న ఒపీనియన్ చెప్తుంటే, సాగర్ మీతో పాటు పరచూరు గోపాలకృష్ణ వస్తాడు వింటాడు, ఎంవి స్వర్ణనాథరావు వచ్చాడు వింటాడు, జంజాల వస్తాడు, సత్యానంద్ వస్తాడు, నాకు నచ్చింది నేను చేస్తాను అన్నాడు. ఎవరు? యనమూరి గారు. హాయిగా చెప్పాడు, తప్పేంలే. ఆ కన్విక్షన్ లేకపోతే అసలు ఎవరు పడితే వాళ్ళు కష్టం, అంతే కదా. సో నాకు అర్థమైంది ఏంటంటే ఆయన డెఫినెట్గా స్క్రీన్ ప్లే పెద్దగా డైలాగ్ రాయలేడు కాబట్టి అందరితో డైలాగ్ రాస్తున్నా కామ్గున్నాడు. ఎందుకంటే ఈజ్ టు కమాండ్ ఏ గ్రేట్ రెస్పెక్ట్, ఏ తక్కువలే, ఎక్కడ ఎవరు వద్దల్లా. కానీ డైలాగ్ నేను రాయలేననే దూరంగా ఉన్నాడు. ఆ క్లారిటీ వచ్చేసాక స్క్రీన్ ప్లే నేను చేయలేననే వాళ్ళకి గొప్ప చెప్పాడు. వాళ్ళు చెప్తే ఓకే అనేవాడు, నో అనేవాడు. కూడా షూటింగ్కి త్రూట్ ఉండేవాడు. పైగా ఎవరు? వీరేంద్రనాథే ఉండేవాడు. కానీ ఏ రోజు వేలు పెట్టేవాడు కాదు, బాగా రాసినట్టే తీయించేవాడు. సో గెట్టింగ్ ఇట్ డన్ ఈజ్ డిఫరెంట్, ఆన్ డూయింగ్ ఈజ్ డిఫరెంట్. When he is supposed to do that, he couldn't do that. That clearly shows that he is not successful. ఎంత తెలివైనవాడు అంటే సినిమా జోలికి రాకుండా హ్యాపీగా వెళ్ళి ఇప్పుడు విజయానికి 5 మెట్ల నుంచి కౌన్సిలింగ్ అదరగొడుతున్నాడు ఆ పుస్తకాలు ఇస్తున్నారు. అది ఓకే, మనం సినిమా కంటెంట్ గా మాట్లాడితే సినిమాకైతే మాత్రం ఆయన సక్సెస్ కాలేదు. అవకాశాలు, పెద్ద బ్యానర్, అంతే. అగ్నిప్రవేశం నవల్గా మహామహుల్తో మంచి డీలింగ్ ఉండి కూడా ఆ మధ్య ఎక్కడో ఒక దానిలో కూడా నేనే యండమూరిని ఎక్కువగా సపోర్ట్ చేశానని చిరంజీవి గారు ఏదో ఫంక్షన్ లో కూడా ఏదో చెప్పారు. ఇప్పుడు బయోగ్రఫీ రాస్తున్నాడు. అవును, చిరంజీవి గారు రైట్ మ్యాన్ టు డూ దట్. ఇంకా యండమూరి కన్నా ఏమంటారు, అంత క్లోజ్ గా తిరిగిన వాడు ఐ రిమెంబర్ ఆల్ దోస్ డేస్. బట్ ఆయన అది చెయ్యకపోయింటే బాగుండేది. ఇప్పటికీ నేను ఫీల్ అయ్యేది, చేసి ఉండొచ్చు, కానీ షుడ్ ట్రస్ట్ సంబడి స్క్రీన్ ప్లే చేయడానికి, డైలాగ్ రాయడానికి సిన్సియర్ గా వాళ్ళకి ఒక నమ్మకం కలిగించు, నువ్వు రాసింది ఆయన తీస్తాడని. డైరెక్టర్ గా బాగా తీసాడు ఆయన స్టువర్ట్పురం అని మీకు అనిపించింది? అగ్నిప్రవేశం అనిపించలా, స్టువర్ట్పురం కూడా అనిపిస్తుంది. ఫ్రాంక్లీ చెప్పాలంటే స్టువర్ట్పురం కన్నా లోక్ సింగ్ ఉన్నాడు కాబట్టి చేశాడు. అగ్నిప్రవేశం కూడా ఉన్నాడు మంచి కెమెరామెన్. కానీ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇతను కూడా అది ఏది జరిగినా కూడా ఇంప్రెసివ్ గా లేదు, ఏదో సంథింగ్ రిజల్ట్ హ్యాస్ మిస్డ్. హీ కెన్ డూ బెటర్ దాన్ దట్ యాజ్ అ రైటర్ అనేది నాకు నమ్మకం. నవలా రచయితగా లేదు, కథకుడిగా, ఒక అదే ఇక్కడ సక్సెస్ఫుల్, అక్కడ ఫెయిల్యూర్. అలా దాన్ని ఒప్పుకుంటారా? అంతేలే, ఒప్పుకుంటారా? ఫెయిల్యూర్ అని కాదు, చేయలేకపోయాడు 2 సార్లు. అదే తర్వాత మీరు తర్వాత మీకు ఉన్న ఈ ప్రయాణంలో కె. విశ్వనాథ్ గారితో కూడా మీరు చాలా మంచి సినిమాలు చేశారు ఏమండి? అవును. ఒక శంకరాభరణం, ఒక సాగర సంగమం, ఒక స్వాతిముత్యం, ఒక సిరివెన్నెల, స్వర్ణకమలం,
శృతిలయలు, స్వయం కృషి అంటే ఆయన సినిమాలు చెప్తున్నా. శృతిలయలు, శృతిలయలు, సూత్రధారులు ఇలా గనక మనం తీసుకుని మొదలెట్టామనుకోండి. బట్ లాటర్ స్టేజ్లో ఆయన సక్సెస్ స్ప్రీ మిస్ అయ్యి హీ స్టార్టెడ్ రిపీటింగ్ హిమ్సెల్ఫ్. ఒక స్టేజ్ ఎక్కి గురువు గారు చచ్చిపోవడం, లేకపోతే సంగీతం, లేకపోతే నాట్యం, ఇలాగా ఆయన ఒక సీతామహాలక్ష్మి మర్చిపోయారు, ఒక సిరిసిరిమ మర్చిపోయారు, ఒక జీవన్జ్యోతి మర్చిపోయారు. అలాంటి సినిమాల వైపు మళ్ళీ పోలేదండి ఆయన. రాటన్ అవ్వలేదా లాస్ట్ ఫిల్మ్స్లో? ఎందుకంటే మీరు అన్న లిస్టులో శుభ సంకల్పం అని సినిమా చేశారు బాలు గారితో, తను యాక్ట్ చేసి. మంచి సినిమా, పెద్ద హిట్ అది. శుభ సంకల్పం ఓకే, పెద్ద హిట్. శుభ సంకల్పం తర్వాత ఆయన చేసే సినిమాల్లో ఫెయిల్యూర్ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే శుభప్రదమే లాస్ట్. తర్వాత ఏం చేయలేదు పెద్ద. అవును, శుభ సంకల్పం, శుభప్రదం రెండు కూడా హరగోపాలే ప్రొడ్యూసర్. శుభ సంకల్పం సూపర్ డూపర్ హిట్. శుభప్రదం పెద్దగా లేదు, అది కొత్త హీరోతో చేయాల్సింది, నరేష్తో చేశాడు. హీరోయిన్ అన్న కొత్త అమ్మాయి కాకుండా నోన్ అమ్మాయి అయితే బాగుండేది, అది ఉల్టా అయింది. నేను చేశాను సినిమాకి. అవును, నాకు తెలుసు. కాబట్టి ఆ ఒక్కటే మిస్ అయ్యాడు. కానీ ఆయన నాకు విడిగా చెప్పిన కథలు ఏ రోజు నేను ప్రపంచాన్ని చెప్పలేము, అద్భుతాలు. ఎందుకు మీరు కళాకారుడు అని ఒక కథ స్టేజ్ వెనకాతల ప్రసవిస్తుంది తల్లి, వాడు కళాకారుడు అవుతాడు, దాసనారాయణ చాలా ఉన్నాయి. నేను ఇవాళ ఎందుకు చెప్పలేనంటే ఆన్ కెమెరా 100% అది తప్పది. ఒక రైటర్ది మనం చెప్పేయడం బయట, అది ఎవరో ఒకరు ఇన్స్పైర్ అయ్యి రాసినా కూడా అది నేను చేసిన క్రైమ్ అవుతుంది. అందుకని చెప్పట్లే. కానీ వాట్ ఎవర్ యూ హ్యావ్ టోల్డ్ ఒక 90% కరెక్ట్. లాస్ట్లో ఆయన రిపీట్ చేసుకున్నాడా, అది లేదండి. ఆయన దగ్గర ఉన్నంత నావల్టీ, ఆయన దగ్గర ఉన్నంత ఫ్రెష్నెస్. 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒక లీడింగ్ హీరో, కమర్షియల్ హీరో కమల్ని పెట్టుకుని ఎవడైనా ముందు కట్టుకోవడం చేత కాదు, ఉత్తి అస్సలు అమాయకుడు, మెంటల్లీ రిటార్డెడ్ అని ఆలోచించరు. తన మీద దానికి దమ్ము లేకపోతే. అవును, కమల్ హాసన్ కూడా పారిపోయాడంటే కదా, నేను చేయలేని ఇదని. వినండి, రెండోది ఆ పక్కన హీరోయిన్ కూడా ఒక వీడియో విత్ చైల్డ్, గ్లామరస్గా బ్రహ్మాండంగా ఛాలెంజ్లు ఇవన్నీ చేస్తూ రాధిక అద్భుతమైన దొంగమ్మగుడు అభిలాష చేస్తూ ఆ అమ్మాయిని బ్లాక్ టికెట్లు అమ్మే అమ్మాయిగా చేసి అట్లా అంతా సరదా చేస్తున్న అమ్మాయిని వీడియో విత్ చైల్డ్ వైట్ శారీ, అది కూడా పెద్ద 4-5 ఏళ్ల కుర్రోడు. ఎవడు ఆలోచించడు, ఏ డైరెక్టర్ కూడా నెవర్ డేర్స్ టు వెంచర్. హ్యాట్స్ ఆఫ్ టు ఎడిద్రాశ్వరు, హ్యాట్స్ ఆఫ్ టు విశ్వనాథ్. అంత డిఫరెంట్గా నిజంగా. అలాగే చంద్రమోహన్ అంటే నేను ఏడిదిన ఐశ్వర్యానికి ఎక్కువ మార్కులు వేస్తానండి, మీరేమనుకుంటారు? లేకపోతే శంకరాభరణం ఎవరు అటెంప్ట్ చేయరు. అవునవును, ఇంపాసిబుల్. ఎవరు తీస్తారండి శంకరాభరణం? ఎవరిని ఇంపాసిబుల్. ఆ విషయాల్లో 100% కరెక్ట్. ఏడిదిన ఐశ్వర్యానికి హ్యాట్స్ ఆఫ్ సార్. మూవీస్ ముఘల్స్ బిజినెస్ అన్నాను, ఒక దమ్ అన్నది ఇక్కడ ఉండాలి, అవును కాదు. వాడికి ఆ టేస్ట్, స్టైలు, ఒక మొండితనం ఉంటే తప్ప అపూర్వమైన చిత్రాలు నిర్మించడం కష్టం. సినిమాలు నిర్మించవచ్చు, సక్సెస్ రావచ్చు, కానీ శంకరాభరణాలు, సాగర సంగమాలు రావు. వండర్స్ కదా. శంకరాభరణం అటు 50 ఏళ్ళు ఇటు 50 ఏళ్ళు చూస్తే ఇంకోటి చెప్పండి, ఇంకోటి చెప్పలేము. సినిమా అంటే శంకరాభరణం. అంతే. సాగర సంగమం, స్వాతి ముత్యం ఆన్సర్ ఇది. ఇంకోటి ఎవడన్నా అంతకు మించి తీశాడు ఒక్కడ చూపించండి. అవును, సౌత్ నుంచి ఆస్కార్ కి నేషనల్ నామినేట్ అయిన సినిమా కదా. అవునవును, మా దగ్గర ఉన్నాయి సర్టిఫికేట్స్ ఇప్పటికీ, మా దగ్గర ఉన్నాయి. ఇట్ ఈస్ నామినేటెడ్ ఫ్రమ్ ఏషియా. వదిలేండి, నేషనల్ లెవెల్లో ఒక స్వాతి ముత్యం, శంకరాభరణం, సాగర్ సంగమానికి ఆన్సర్ ఇది ఇప్పటి వరకు. మామూలుగా ఇప్పుడు అద్భుతం, అసలు గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్నారు కాదను. హిందీలో కూడా అద్భుతాలు చేశాడు. నవరంగ్ లాంటి సినిమా కూడా చూసాం మనం. శాంతారాం గారు గొప్ప డైరెక్టర్, విశ్వనాథ్ గారికి ఇన్స్పిరేషన్ ఆయన. కానీ ఇవాళ ఆ సినిమాలు, ఈ సినిమాలు వరుసగా చూసుకుంటే ఇవి ఏ రకంగా తగ్గవు. ఇంతకు మించి ఎవరైనా కొత్త డైరెక్టర్ చేశాడని భలే ఉంది అనిపించేది. వెయిటింగ్ ఇంకా రాలా. కరెక్ట్, చెప్పలేము. కరెక్ట్, బాగా చెప్పారు. రియల్లీ వెల్ సెట్, వెల్ సెట్. అదే కొన్ని పాపులర్ నోషన్స్. చిన్న విషయం చెప్పనా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక శంకరాభరణానికి మేము ప్రశంసాపత్రం రాయాలి విశ్వనాథ్ గారి కంటే, నేను జంజాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుందని పాముల రూమ్లోకి వచ్చాడు. నేను, ఎవరు, మన వేటూరు గారు, నేను అసిస్టెంట్గా పనిచేసేవాడు జంజాల గారికి. బాలు గారు, చక్రవర్తి గారు ఉన్నారు, వేటూరు గారు లోపలికి వచ్చారు. అప్పుడు బాలు గారు చెప్పారు, ఏం లేదయ్యా సుందరయ్య అంటారు. అవును, నాకు తెలుసు. మన విజయ టాకీస్లో వెంకట్రావు ఒప్పుకున్నాడు, పెట్టుకోమన్నాడు, శ్రీలక్ష్మి పిక్చర్స్ వెంకట్రావు. అక్కడ మేము కళాభారత్ తరఫున ఇట్లా చేస్తున్నాం అని జంజాల గారు చెప్పారు. బాలు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. వెంకట్రావు ఒప్పుకున్నాడు అంటే, వీళ్ళు కళాభారత్ తరఫున గురుగారి సన్మానం. నాయన ఎవరు అంటే, సాయినాథ్ కళాభారత్ తరఫున ఇతను నిర్వహిస్తూ అందరి దగ్గర కలుస్తున్నాడు, కోఆర్డినేట్ చేస్తున్నాడు. అంటే, సాయినాథ్ నువ్వు రేపు రా, సన్మాన పత్రం నాది అన్నాడు.
సగం ఖర్చు నాది అన్నాడు ముందు. అంటే జంజాల రూపాయి వద్దు కానీ మీరు ఇందాక అన్నారు సన్మానం మొత్తం మీరే రాయండి అన్నాడు. అప్పటికి ఇంకా 15 రోజులు టైం ఉంది. వారం రోజులు చూసాం, ఆయన రాసింది లేదు తీసింది. ఎవరు? వేటూరు గారు. అప్పుడు కారు ఇచ్చి 10 to 5 ఆయన బట్ట 5 రోజులు తిప్పాడు. 5 రోజులు ఆయన వైభవం చూసే తప్ప రాయలే అక్షమ్మొక్క బెట్ల. 6వ రోజు వచ్చి సార్ రాయలేదు సార్, తెలుసులేవా నువ్వు ఒకటి రాయి నేను ఒకటి రాస్తా, మధ్యాహ్నం కలుద్దాం. మధ్యాహ్నం కలవంది అని మీకు చక్కెర వాడు తెలుసు కాడు, పాణిగాడు తెలుసు. వెళ్ళి ఏమో ఇది ఇంతది రాయడానికి ఎంత కావాలంటే రాశారుగా ఇక్కడ అంటే, అది కాదు వేటూరు కూడా ట్రై చేసి నాకు ఇవన్నీ కుదరావు, 6 గంటలు పడుతుంది రాయడానికి, నువ్వు ఇప్పుడు ఇది ఇచ్చి ఎంత రాశాక మళ్ళీ ఇంకోటి తెస్తావేంటి అన్నాడు. లేదు ఎన్ని గంటలు పడుతుంది? 6 గంటలు. 6 గంటలు నువ్వు మెయిల్ ఉంది 8ంటికి కానీ మధ్యాహ్నం 2ంటికి అవుతుంది, 10ంటికి ఇస్తా 4కి ఇస్తా. సరే నీ ఇష్టం అని 10 గంటలకి వెళ్ళండి వాడికి అన్న ఇచ్చేసేయండి. రేపు మార్నింగ్ మేము మధ్యాహ్నం 2ంటికి అయిపోయింది, తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసేయండి. రేపు మధ్యాహ్నం ఇవాళ వేరే పనులు ఉన్నాయి, మధ్యాహ్నం 4కి రా, ససవిషలు వేయకు అన్నాడు. వెళ్ళిపోయా. నెక్స్ట్ డే మార్నింగ్ 10ంటికి నేను ఊరుకోవచ్చుగా, గురుగారి ఇంటికి వెళ్ళాను. ఆయన అప్పుడే టవల్ కట్టుకుని స్నానం చేసి వచ్చాడు. ఏమిటయా నిన్న రాలేదు అన్నాడు. సరే ఏంటంటే రాసుకో అన్నాడు. టేప్ రికార్డర్ ఉంది ఆన్ చేసుకో అన్నాడు. టేప్ రికార్డర్ సాంజేది ఉంది ఆన్ చేసి ఆయన ఇంట్లో ప్లగ్ పెట్టా. ఒక్క నిమిషం ఆయన మాట్లాడాడు, ఏం మాట్లాడాడు అది రికార్డు కాల. చూస్తే రికార్డు కాల. సార్ ఇదంటే అది లూజ్ ప్లగ్ అయ్యా, నీ దగ్గర బ్యాటరీ లేవా అన్నాడు. ఉన్నాయండి, నేను కొత్త బ్యాటరీ లేచి పెట్టి ఆన్ చేస్తే ఆంధ్ర కళాసాగర సముద్భూత కళాకమల మధులిక మధుర గీతిక పరాగ పరవశులైన మీకు మీ మణిగణానికి ఉల్లోలితమైన ఉప్పెనమల పొంగు స్వాతిశయంతో చెప్తున్నా స్వాగతం సుస్వాగతం. శివ పరమశివ అష్ట కష్టాలు పడ్డ భగీరథుడు ఉత్తరాదికే గంగను తెచ్చాడయ్యా, రసగంగను దక్షిణాదికి ప్రవహింపజేసిన ఖ్యాతి నీది విశ్వనాథ. వేటూరు గారు అనర్గళంగా చెప్పాడు. నేను బట్టి కొట్టిన తర్వాత నాకు షాక్ అయిపోయా. ఇది రికార్డ్ చేసి తీసుకెళ్ళాడు. దేనికి వెళ్ళి ఏమయ్యా వేటూరు కుదరదు సగం రాసా కాదయ్యా, నువ్వు సగం రాసా కుదరదు, నువ్వు సస్పెండ్ అయిపో. అమ్మ అసలు ఎలాగయ్యా అని ఎక్కడికి అంటే జంజాల గారికి నువ్వు అంటూ లాక్కునేటట్టున్నాడు. ఆంధ్ర కళాసాగర సముద్భూత కళాకమల మధులిక రాశారు వేటూరు గారు. వాడికి రే మూసుకున్నది చేయి. యూ డోంట్ బిలీవ్, టేప్ రికార్డర్ ఆన్ చేసి వాళ్ళలో కళాకారుడు ఉన్నాడు పానీలో. ఏవి రాశాడు రససాయి, నువ్వు ముందు ఆ ఫ్రేమ్ కట్టేవాడికి కూర్చుకో అంటే నేను 10 దగ్గరికి వెళ్ళా. ఈ రాసి ఇచ్చాక ఆడు ఎంతసేపు ఫ్రేమ్ కట్టాలో అది తీసుకొని నైట్ మెయిల్ ఎక్కాలి. వాడి దగ్గరికి వెళ్ళి ఆయన 4కి ఇస్తాడు అంటే 6 అని చెప్పు, 6కి ఇస్తాడు, 7 గంటలకి ఇవ్వాలంటే అలా ముడియాదు సార్ 2 hours ఆవు అన్నాడు. ఈ 4:30కి ఇచ్చాడు, వాడు 5:30కి ఇచ్చాడు, 8ంటికి వెళ్ళాలి. ఆ పత్రం ఇంత పెద్దది, అద్భుతం. ఎందుకంటే మహానుభావుడు. అదేలేండి, మంచి ఇన్సిడెంట్ ఇది, మామూలు ఇన్సిడెంట్. ఏదైనా కూడా చాలా మంచి కంటెంట్, చాలా ఒక ఇమోషనల్ గా చాలా డిలైట్ఫుల్ గా చెప్పారండి. రియల్లీ ఇట్స్ ఎ ఫీస్ట్ ఫర్ అవర్ లవ్లీ వ్యూయర్స్ ఆఫ్ అవర్ హిట్ టీవీ. చాలా థ్యాంక్స్. ఇది ఈ గొప్ప రచయిత, ఈ గొప్ప కథకుడు, ఈ గొప్ప వక్త, మంచి సంభాషి, మంచి మంచి మాటలు మనకి చెప్పి చాలా అంటే గుర్తుంచుకోవాల్సిన చాలా సంఘటనల్ని ఈ రోజున ఆయన ఇక్కడ మన హిట్ టీవీలో కూర్చొని నెమరు వేసుకున్నారు. ఇట్స్ ఆల్ ఫర్ ది డిలైట్ ఆఫ్ ది హిట్ టీవీ వ్యూయర్స్. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.